కాండము మరి 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. ఆది కాండం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఒక వచనం చదవండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దేవ, వందనాలు, స్తోత్రాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవ, స్తోత్రములు. చదవబడిన వాక్యాన్ని దీవించండి దేవ. చదువుని బిడ్డను ఆశీర్వదించండి, ఇన్నని బిడ్డను బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. మానవ స్వభావాన్ని మరుగు చేయండి, మానవ ఆలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందామండి. మరి కంజర్లన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి, వాటిని అన్నిటిని తీయండి. కంజర్లన్నీ తీసి పైన పెట్టండి. అయ్యా కంజర్లు తీయండి, పిల్లల చేతులు అన్ని కంజర్లు తీయండి. మరి తల్లులు మీ పిల్లల్ని కంట్రోల్లో తీసుకోండి. మరి తీసుకుని కంజర్లు ఎవరు డిస్టర్బ్ అక్కడ ఎందుకు పెడుతున్నాం? మళ్ళీ కదలడానికే ఇక్కడ పెట్టేయండి, తీసుకొచ్చి పైకి పెట్టేయండి. మీ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఫోన్లన్నీ కూడా ఆఫ్ చేసేయండి, లేదా సైలెంట్ మోడ్లో పెట్టండి. 2 minutes టైం ఇవ్వబడుతుంది. మీ ఫోన్లన్నీ ఆపేయండి, ఎవరు ఫోన్లు ఆన్లో పెట్టుకోవద్దు. కొన్ని కంపెనీల్లో లోపలికి ఫోన్ అలో లేదు తెలుసా? కంపెనీ లోపలికి ఫోన్లు తీసుకెళ్ళరు. మరి కంపెనీలో తీసుకెళ్ళరు, మరి చర్చి లోపల తీసుకురావచ్చా? మా ఉన్నారు అందరూ ఇక్కడే. హల్లెలూయా. మరి మనం వాక్యం విందాము. ఎందుకంటే ఆపేయండి, ఫోన్లు ఆపేయండి, అందరూ కూడా ఫోన్లు ఆఫ్ చేసేయండి. దేవుడు వాక్యం అయినాడు కనుక మన వాక్యాన్ని గౌరవించేవారుగా ఉండాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని. మాయ్ సో కదలొద్దు, ఎవరు పిల్లలు కూడా కదలొద్దు, సైలెంట్. 1 గంట వాక్యం విందాం. మరి 24 గంటలంతా మీదే ఉన్నది 1 గంట. ఈ 1 గంట దేవుడికి ఇవ్వండి. సైలెంట్గా వినండి. వాక్యం విన్నప్పుడు అది ఏమవుతుందంటే మీ హృదయంలోకి వెళ్తుంది, మీ అంతరంగంలోకి వెళ్తుంది. అది అంతరంగంలో కాదు కానీ మూలికలో కూడా వెళ్తుంది అంట వాక్యం. అవునా? అది మూలికల్లో కాదు కానీ మరి భౌతికమైన దేహంలో కాకుండా హృదయ అంతరంగంలోకి వెళ్తుంది అంట. అంటే నీ ఆత్మ కార్యాల లోపల కూడా వెళ్తుంది అది వాక్యం. వెళ్ళి అక్కడున్న ప్రతి ఒక్క వ్యాధిని, రోగాన్ని అన్నిటిని కూడా బయటికి తీసుకుని వస్తుంది. అది ఎంతమంది నమ్ముతున్నారు? అవునంటారా? హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు సంఘాలన్నీ కూడా వాక్యానికి సమయం ఇవ్వడం లేదు, వాక్యానికి గౌరవం ఇవ్వడం లేదు, వాక్యానికి మర్యాద ఇవ్వడం లేదు. ఎందుకంటే దేవుడే వాక్యమైనాడు కనుక. అవునంటారా? హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, సింహము గర్దించగా భయపడని వాడు ఎవడు అంటుంది వాక్యం. ఒక్కోసారి ఆ యొక్క ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు, ఈ మధ్య నేను కర్నూలు వెళ్ళేటప్పుడు ఒక అడవిలో ఆపాల్సి వచ్చింది. ఆ కారు అడవిలో ఆపినప్పుడు దిగుతానే అక్కడ ఒక పెద్ద సౌండ్ వస్తూ ఉంది. అయ్యో, జోరి కీచురాళ్ళు అంటారు కదా, జీరంకి పెట్లు. అది ఎట్లా ఉంటుందో తెలుసు? అడవంతా పెద్ద గోలగా అయిపోయింది, పెద్ద సౌండ్ వస్తుంది. బైబిల్ చెప్తుంది, సింహము గర్దించినప్పుడు అంతకుముందు అరిచే కుక్క సైలెంట్ అయిపోద్ది. అవునా? అరిచే నక్క సైలెంట్ అయిపోద్ది, అడవంతా సైలెంట్ అయిపోద్ది. ఎక్కడో చెట్టు త్వరలో ఉన్న కీచురాలు కూడా సైలెంట్ అయిపోతాయి అంట. ఎందుకంటే అది దేవుని వాక్యము కాబట్టి. ఒక కీచురాలే సింహానికి సైలెంట్ అయిపోతే, ఒక సింహం అరుపుకి ఆ అడవి కుక్కలే సైలెంట్ అయిపోతే, ఈరోజు వాక్యం వస్తుంటే నువ్వెందుకు సైలెంట్ కావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుడు వాక్యానికి, సింహానికి అడవి భయపడితే, సింహాన్ని సృష్టించిన సృష్టికర్తన యూదా గోత్ర సింహవాక్యం వస్తుంది నీ దగ్గరికి ఈరోజు. ఇప్పుడు మనం ఎంత భయపడాలి వాక్యానికి, ఎంత గౌరవించాలి వాక్యానికి, ఎంత మర్యాద ఇచ్చాలి వాక్యానికి, ఎంత లోబడాలి వాక్యానికి. ఎందుకంటే దేవుడు వాక్యమైనాడు కనుక. బైబిల్ చెప్తోంది, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడి యొద్దను, వాక్యమే దేవుడయ్యుండును.
ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడై ఒక మానవ శరీరంలో నీ దగ్గరకు వచ్చింది వాక్యము. నువ్వు దేవుడిని ఎతకలేదు, కానీ దేవుడే నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ మధ్యాహ్నం వాడబాడిన దుప్పటి, దేవుడు ఒక వస్త్రం గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. ఏదోని తోటలో అవ్వని ఆదాముని సృజించాడు. ఆయన సృజించినప్పుడు వాళ్ళకి ఏ వస్త్రాలు ఇచ్చినాడు? ఆయన మహిమ వస్త్రాలు ఇచ్చినాడు ఆయన. హల్లెలూయా. ఆ వస్త్రాలు ఉతుకోవాల్సిన అవసరమే లేదు. ఆ వస్త్రాలు చాకులకి వేసిన అవసరమే లేదు. ఆ వస్త్రాలకి ఏరియాలు వాడబోలేదు, సర్ఫేసులు ఏది వాడబోలేదు. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న వస్త్రాలే మహిమ వస్త్రాలు వేసుకున్నారు. వాళ్ళు ఆ మహిమ వస్త్రాలు ఉన్నారు. వాళ్ళు దేవుడిచ్చిన వస్త్రము మహిమ వస్త్రము. దేవుడు ఏదైనా నీకు ఇస్తున్నాడంటే ఆయన మంచిదే ఇస్తాడు. ఆయన అవునా? ఆయన నీకు మేలైనదే ఇస్తాడు, మేలుకరమైనది ఇస్తాడు, నీకు ప్రయోజనకరమైనది ఇస్తాడు, నువ్వు దానివల్ల ఇబ్బంది పడంది ఇస్తాడు. ఆమేన్. దేవుడు అవ్వ ఆదాములకు ఇచ్చిన వస్త్రము అది మహిమ వస్త్రము. అయితే ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు, అవ్వ దాన్ని పోగొట్టుకునింది. అవునంటారా? హల్లెలూయా. ఎప్పుడు వాళ్ళకి మరలా వస్త్రాలు అవసరమైనాయంటే ఆయన ఇచ్చిన వస్త్రాలు పోయినప్పుడు. వస్త్రాలు పోవడం అంటే వాళ్ళు దేవుడి నుంచి వేరైపోయినారు, దేవుడి నుంచి దూరం అయిపోయినారు. ఆ వస్త్రాలు వాళ్ళు కలిగి ఉన్నప్పుడు వాళ్ళు దేవుడు దగ్గరగా పోగలరు, వాళ్ళు పరలోకానికి పోగలరు, వారు దూతల దగ్గర పోగలరు, వారు ఆకాశంలో పోగలరు, ప్రతి ఆ యొక్క గ్రహాలకు వాళ్ళు తిరగలరు. హల్లెలూయా. దేవుడితో సామాసాన్ని ఆ వస్త్రాలు పోగొట్టుకున్న దానివల్ల. ఎందుకు పోగొట్టుకున్నట్టు? అవ్వ తప్పిదం వల్ల, అవ్వ మోసపోయిన దానివల్ల. అవునా? ఏదోని తోటలో మొదట స్త్రీ పడిపోయింది, అందుకని ఈ చివరి కాలంలో ఈ స్త్రీ పడిపోకూడదు. ఇంత గట్టిగా వాక్యం చెప్తున్నది ఇక్కడ. ఆ స్త్రీ పడిపోయిందేమో కానీ ఈ స్త్రీ పడిపోకూడదు. ఆ స్త్రీ మోసపోయిందేమో కానీ ఈ స్త్రీ మోసపోకూడదు. ఆ ఆదాం భార్య పడిపోయిందే కానీ ఈ ఆదాం భార్య పడిపోకూడదు. నీవు కూడా ఆదాం భార్యేనా? నీవు కూడా కడపటి ఆదాం భార్యేనా? మొదటి ఆదాం భార్య అవ్వ అయితే కడపటి ఆదాం భార్య నీవైనావి మధ్యాహ్నము. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళ వస్త్రాలు కోల్పోయినారు, వస్త్రాలు పోయినాయో, మరి ఆ యొక్క మంచి సమరయుడి కథలో ప్రభువుని అడిగారు వాళ్ళు. అయ్యా, ఆజ్ఞలో కన్నా ప్రధాన ఆజ్ఞ ఏది అని అడిగారు. ఆయన చెప్తాడు, నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించు అన్నాడు. రెండో ఆజ్ఞ ఏంటి? రెండో ఆజ్ఞ? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని వాళ్ళు అడిగారు, ఆ పొరుగోడు ఎవరో మాకు చెప్పు అన్నాడు. ఎవరమ్మా పొరుగోడు? ఆ పొరుగోడు ఎవరో మాకు చెప్పు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళకి ఒక కథ చెప్తున్నాడు, ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆయన ఒకడు యెరూషలేములో నుండి వాడు యెరికోకి వెళ్తున్నాడంట. ఎక్కడి నుంచి ఎక్కడికి? యెరూషలేము అంటే దేవుని పట్టణమై ఉంది. ఆయన ఆకాశము తోడని చెప్పొద్దు, భూమి తోడని చెప్పొద్దు, యెరూషలేము తోడని చెప్పొద్దు. ఎందుకంటే యెరూషలేము దేవుని యొక్క ఆలయమైంది కాబట్టి దాని తోడని చెప్పొద్దు అన్నాడు ఆయన. ఇప్పుడు యెరూషలేము పట్టణానికి వెళ్ళేవాడు, యెరూషలేములో యాజకులు ఉన్నారు, యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంది, యెరూషలేములో బలిపీఠం ఉంది, యెరూషలేములో పదాజ్ఞలు, యెరూషలేములో యాజకులు ఉన్నారు. చెప్పచ్చా? హల్లెలూయా. ప్రాకారాన్ని వదిలిపెట్టి, బలిపీఠం వదిలిపెట్టి, దేవుడు ఆవురాను చిగురించే కర్రను వదిలిపెట్టి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే శపించబడిన స్థలానికి వెళ్తున్నాడంట. ఎగువకు పోవాల్సిన వాడు దిగువకు పోతున్నాడంట. ఆశ్రదించే స్థలానికి పోవాల్సిన వాడు శపించబడిన స్థలానికి పోతున్నాడు. ఈరోజు ఎంతమంది శపించబడిన స్థలాలకు పోతున్నారు? దేవుడు నిన్ను ఎన్నుకున్నది దీవించబడిన స్థలానికి పోవాలని, నువ్వు ఆశ్రదించబడిన స్థలంలో ఉండాలని, నువ్వు అభివృద్ధి చెందే స్థలంలో ఉండాలని, నువ్వు దేవుడికి దగ్గరగా ఉండే స్థలంలో ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటుంటే, ఈరోజు ప్రజలు ఆచారాల్లోనూ సిద్ధాంతాల్లోనూ మానవులు కలిపిన పారంపర్య పద్ధతుల్లోనూ వాటిలో చొరుచుకుపోతున్నారు ప్రజలు. ఈరోజు
దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. హల్లెలూయా. నీవు అలా ఉండకూడదని. ఆమేన్. అయితే ఎప్పుడైతే వాడు ఎగువ నుంచి దిగువ పోతున్నాడు, దేవుని వదిలిపెట్టాడు, ప్రకారం వదిలిపెట్టాడు, మందిరం వదిలిపెట్టాడు, బంధువులు వదిలిపెట్టాడు, స్నేహితులు వదిలిపెట్టాడు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడంటే శపించబడిన స్థలానికి పోతున్నాడు. మార్గ మధ్యలో దొంగలు వచ్చారు, వాడిని కొట్టారు, వాడి దగ్గర ఉన్న డబ్బు తీసుకున్నారు, బంగారం తీసుకున్నారు. చివరికి వాడు ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా తీసుకుని వెళ్ళిపోయినారంటే. నేను అడుగుతున్నాను ఈ మధ్యాహ్నం, ఇట్లాంటి దొంగతనం వేడని చూసి ఉంటారా మీరు? ఎప్పుడైనా విన్నారా ఇలాంటి దొంగతనము? ఒంటి మీద వస్త్రాలు తీసుకుని పోయే దొంగతనం ఏముంది సార్? ఈ గూడూరులో ఒక దొంగతనం జరిగింది. ఒక సిస్టర్ చెప్తాను. ఒకడు దొంగతనానికి వెళ్ళి, వాళ్ళు ఎవరు లేరు, ఎట్టో పోయినాడు లోపలికి. పోయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడు, దంసపు తాగినాడు, బీరువా తీసినాడు, డబ్బులు బంగారం అంతా తీసుకున్నాడు. ఆమెను తీరా బయటకు వచ్చేటప్పుడు వాడు చొక్కా మాసిపోయింది. ఆ యాంగ్లర్కి ఆ యజమాని చొక్కా తగిలిచ్చింది. ఆ చొక్కా వేసుకుని ఈడు చొక్కా ఆడ తగిలిచ్చి వెళ్ళినాడు బయటకు. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ ఇంటికి వస్తే ఒక వారం రోజులు చూసుకోలేవాడు. దాని తర్వాత వారం తర్వాత చూసుకున్న డబ్బు లేదు. ఏంటో అంతా ఎతికితే ఎక్కడ ఏం దొరకదు. తర్వాత ఆ యాంగ్లర్ దగ్గర చొక్కా తీస్తే ఆ దొంగ చొక్కా ఉంది. దాంట్లో వాడు ఫోటో, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఇది ఎట్లాంటి దొంగతనం ఇది? వాడక లూజ్ దొంగ. ఆ చొక్కా ఎత్తుకుని బయట వేసుకోవచ్చుగా. ఏమంటారు? ఇట్లాంటి దొంగతనాలు చూసాం మనం. గూడూరులోనే జరిగింది ఇది. అయితే ఇక్కడ ఈ దొంగ వస్త్రాలని తీసుకొని వెళ్ళిపోయినారంట. ఒకవేళ మాసిపోయిందయా, ఇదేం దొంగతనం సార్? అయితే వాడు అక్కడ రక్తంతో పడి ఉన్నాడంట, కొన ఊపిరితో పడి ఉన్నాడంట, ప్రాణం లేకుండా పడి ఉన్నాడు. ముందు యాజకుడే ముందు ఎవరు వెళ్ళాడంటే యాజకుడే పరిసయ్యుడు వెళ్ళాడంట. పరిసయ్యుడు వెళ్ళినప్పుడు వాడు త్వరగా వెళ్ళి నేను సాపలయలో చేర్చాలని చెప్పి వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. తర్వాత ఎవరు వచ్చాడు? యాజకుడు వచ్చినాడంట. యాజకుడు కూడా ఓయమ్మ నేను వెళ్ళి వాక్యం చెప్పాలని చెప్పి యాజకుడు వెళ్ళిపోయాను. దాని తర్వాత మంచి సమరయుడు వచ్చినాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచి సమరయుడు వాడి దగ్గరికి వెళ్ళి వాడి గాయములు కట్టి వాడిని పరామర్శించి వాడిని తీసుకొని వెళ్ళి పూటకొల్ల ఇంటి దగ్గర చేర్చి ఖర్చు పెట్టు, చాలకపోతే మరలా వచ్చిస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ కథ చెప్పినప్పుడు ఇందులో పరుగోడు ఎవరు నువ్వు చెప్పమన్నాడు. ఎవరు సార్ పరుగోడు? ఆడంట పరుగోడు. దొంగల చేత కొట్టబడి ఉన్నవాడు పరుగోడై ఉన్నాడు. ఎవరు దీనికి ఆన్సర్ చెప్పేది? అందుకనే దేవుడు ఆదాముని అడుగుతున్నాడు, ఆదామా నీవు దిగంబరమని నీకు చెప్పిన వాడు ఎవరు? ఆ పరుగోడు ఎవరో కదా కానీ ఆదామే అయి ఉన్నాడు. ఆ వస్త్రాలు పోకూడదు ఎవరో కదా అని ఆదామే అయి ఉన్నాడు. దేవుని మందిరానికి పోవాల్సిన వాడు, దేవుడితో ఉండాల్సిన వాడు, సాయంకాలం దేవుడితో ఆరాధించాల్సిన వాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అవ్వ మాట్లాడినాడు, స్త్రీ మాట్లాడినాడు, స్త్రీ బోధిన్నాడు, సంగమ బోధిన్నాడు, దిగువ స్థలానికి వెళ్ళిపోతున్నాడు, శపించబడిన స్థలానికి వెళ్ళిపోతున్నాడు. ఆ వస్త్రాలు పోగొట్టుకున్న వ్యక్తే ఆదామై ఉన్నాడు. ఆదాము సంతతిలో వచ్చిన వారే పొరుగువారై ఉన్నారు. నువ్వు కయ్యోని సంతానం కాదు ఈ మధ్యాహ్నం, నువ్వు ఆదాము సంతానం అయినావు ఈ మధ్యాహ్నం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆదాము ఈ వస్త్రాలు పోగొట్టుకున్నాడు, దేవుడు ఆదాముకి చర్మపు చొక్కాలు ఇస్తున్నాడంట. అవునంటారా? వాళ్ళు మొదట దేహము మంచి దేహమేనా? ఇప్పుడు మంచి దేహానికి ఏమైంది? అది సెకండ్ హ్యాండ్ దేహం అయిపోయింది. అది ఏం దేహం అయిపోయింది? అది ఇప్పుడు మట్టి దేహం అయిపోయింది. ఇంతకుముందు స్నానం చేయాల్సిన అవసరం, ఇప్పుడు స్నానం చేయాలి దానికి. అవునా? ఇంతకుముందు చెమట వాసన, ఇప్పుడు చెమట వాసన. ఇంతకుముందు వాళ్ళు కలిగి ఉన్న వస్త్రం మహిమ వస్త్రము. ఇప్పుడు వాళ్ళు వేసుకోబోతున్న వస్త్రమే ఏ వస్త్రం? అది మట్టి వస్త్రము. చర్మపు చొక్కాలు వేస్తున్నాడు ఈ సెకండ్ హ్యాండ్ దేహానికి. చెప్పచ్చా? మహిమ దేహం ఎప్పుడైతే కోల్పోయినారో వాళ్ళు, ఇదిగో జంతువు యొక్క దేహం వచ్చింది వాళ్ళకి. 2 జంతువులు చంపాడు దేవుడు వారి కోసమే.
మానవుడు పాపం చేసే పాపానికి పరిహారం రక్తము. అయితే జంతు రక్తం అందిస్తున్నాడు దేవుడు. అక్కడ తెలుసుకోవాలి చాలామంది, పాపం జరిగింది జంతువుతో అని. ఎందుకు దేవుడు జంతువుని బలియాల? మానవుడు పాపం చేస్తే జంతువులను పాపం చేశాయా? జంతువు పాపం చేసింది. అక్కడ ఆ జంతువు ఏదో కాదు కానీ సర్పమై ఉంది. సర్పానికే మొదటి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇదిగో నీ రక్తం ద్వారా మానవుడు విమోచించు అని దేవుడు ఆ యొక్క సర్పానికి, ఆ జంతువుకి 4000 సంవత్సరాల సమయం ఇచ్చినాడంట ఆయన. ఎన్నో కోడలు చనిపోయినాయి, ఎన్నో పొట్టేలు చనిపోయినాయి, ఎన్నో గోవలు చనిపోయినాయి, ఎన్నో పావురాలు చనిపోయినాయి, చెప్పచ్చా, ఎన్నో గాడిదలు చనిపోయినాయి, ఎన్నో ఎద్దులు చనిపోయినాయి. ఏ జంతువు, ఏ గాడిద, ఏ పావురం, ఏ యొక్క ఆ జంతువులు ఏది కూడా, ఆ పక్షులు ఏ రక్తము కూడా మానవుడి యొక్క పాపాన్ని విమోచించలేకపోయింది. పాపాన్ని కప్పింది కానీ పాప విముక్తి అనేది జంతు రక్తం ద్వారా పాప విముక్తి జరగలేదు. ఫస్ట్ అవకాశం దేవుడు జంతువుకే ఇచ్చాడు. ఫస్ట్ ప్రజాతి దేవుడు జంతువుకే ఇచ్చాడు. నా బిడ్డలు పాడు చేసావు కాబట్టి, నా బిడ్డలు తప్పిదోలో పడిపోయినారు కాబట్టి, దానికి కారణం నువ్వే కాబట్టి నీవే వాడిని విమోచించు. నీ రక్తం ద్వారా విమోచించు. ఏ రక్తం ద్వారా? జంతు రక్తం ద్వారా. ఏ జంతువు రక్తము ఏ మానవుడు పాపాన్ని కడగలేకపోయింది. యోబు ప్రతిదినము బలిస్తా ఉన్నాడు. కుమారులు బయటికి వెళ్ళేటప్పుడు బలిస్తున్నాడు, కుమారులు లోపలికి వచ్చేటప్పుడు బలిస్తున్నాడు. ఏటేటా బలులు ఇస్తానే ఉన్నారు, యాజకులు బలులు ఇస్తానే ఉన్నారు. చెప్పచ్చా? హల్లెలూయా. ఏ జంతువు కూడా మానవ పాపాన్ని ఏం చేయలేకపోయింది? విమోచించలేకపోయింది. 4000 సంవత్సరాలు జంతువుకి అవకాశం ఇచ్చాడు. జంతువు అంటే సర్పానికి అవకాశం ఇచ్చాడు. సర్పం ఏం చేసింది? పాపాన్ని కడగలేదు కానీ పాపాన్ని కప్పింది. సర్పం అంటే జంతువుని గుర్తుపెట్టుకోండి. భూ జంతువు సర్పము యుక్తి కలిగినది. అందుకని రక్తము, ఏ రక్తము? జంతువు యొక్క రక్తము మానవుడు పాపాలని విమోచించలేదు. జంతువు యొక్క చర్మపు చొక్కాలు మానవుని ఏమాత్రం కూడా అవతల గట్టిగా తీసుకొని పోలేవు. వస్త్రాలు కూడా జంతువే ఇచ్చినాడు. ఓ జంతువా, ఇదిగో నా బిడ్డలకి నీ వస్త్రాలు అయ్యి. ఏ వస్త్రాలు? చర్మపు వస్త్రాలు. అవి గొర్రెపిల్ల వస్త్రాలేనా? అవి జంతువు వస్త్రాలేనా? అవి భూ జంతువులేనా? హల్లెలూయా. అయితే ఆ జంతువులు ఏ మానవుని కూడా అవతల గట్టుకు తీసుకొని పోలేవు. అందుకని ఆయన అంటున్నాడు, ఈరోజు మహిమ వస్త్రాలు వధువుకి ఇవ్వబడును. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ఏ వస్త్రాలైతే ఆదాము అవ్వలు కోల్పోయినారు, మహిమలో ఉండాల్సిన వాళ్ళు మట్టిలోకి వచ్చారు. దేవుడు మరలా మన కోసం మహిమ వస్త్రాలు ఇవ్వడానికి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చెబుతున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాడైపోయిన దేహానికి, మట్టి అయిపోయిన దేహానికి ఆయన బిడ్డల మీద ఆయన జాలి కలిగాడు. ఆయన బిడ్డలు ఆయన పోగొట్టుకోడు. ఆయన బిడ్డలు పాపం చేశారు, ఆయన బిడ్డలు తప్పిదం చేశారు, ఆయన బిడ్డలు చెడిపోయినారు, ఆయన బిడ్డలు పాపంలో పడిపోయినారు. అయినా దేవుడు వాళ్ళని వదిలిపెట్టుకోలేకుండా ఆమేన్ వారికి చర్మపు చొక్కాలు కుట్టించి ఆమేన్ దేవుడి యొక్క ఏదోలో నుంచి, మహిమ లోకములో నుంచి, ఆయన యొక్క ఏదోలో నుంచి ఈ యొక్క మట్టి లోహములకు నెట్టివేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోండి, మరలా నేను వస్తాను. ఎప్పుడు? ఒక మానవుడిగా వస్తాను, మీకోసం నేను వస్తాను. అప్పటి వరకు తాత్కాలికంగా ఈ జంతు రక్తం ద్వారా మానవుళ్ళు మరి పాపాలన్నీ కడుక్కుంటూ వచ్చాడు. కడగలేదు కదా, అవన్నీ కూడా కప్పబడ్డాయి. ఎప్పుడైతే దేవుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఆయన వచ్చి చెప్పచ్చా, ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని నీ కోసం నా కోసం కార్చినాడని చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమని కడిగి ఎత్తేస్తుందా, కప్పుతుందా? జంతు రక్తం పాపాన్ని కప్పింది. ఆమేన్. అయితే మానవుడి యొక్క రక్తము పాపాన్ని తీసివేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవునికి మహిమ కలుగును గాక. అయితే వాళ్ళు చెడిపోయిన దేహాలకి దేవుడు చర్మపు చొక్కాలు ఇస్తున్నాడు. పాడైపోయిన దేహాలకి దేవుడు చర్మపు చొక్కాలు ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరి కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు. ఆయన ఎల్ షదాయ్ మనతో ఉన్నాడు. ఆయన ఆమేన్, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరి ఆ మోయాబు దేశము నుంచి ఒక రూతు మరి అత్తని తీసుకొని ఎక్కడికి వస్తుందంట? ఆమె బెత్లెహేముకు వస్తుంది. రొట్టెలు సమృద్ధి స్థలాన్ని వదిలిపెట్టిపోయిన అత్త మరలా తిరిగి అదే ప్రాంతానికి వస్తూ ఉంది. ఆమె చెప్తా ఉంది, కోడలికి చెప్తా ఉంది, అమ్మా ఇదిగో మనకు ఒక బంధువుడు ఉన్నాడు. ఆ బంధువుడు బోయాజు అయి ఉన్నాడు. నువ్వు ఈ రాత్రి అతని పొలంలోకి వెళ్ళు, అతని పాదముల దగ్గర మాత్రమే నువ్వు ఇదిగో చాలా జాగ్రత్తగా పడుకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి చదువుదాం మనం రూతు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. కొన్ని రెఫరెన్స్ చదువుకుంటా వెళ్దాం ఈ మధ్యాహ్నం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పడుకొని ఒకరినొకడు గుర్తించు పాటి వెలుగు రాక ముందు, అబ్బా ఇదేదో బాగుంది, ఇక్కడ ఆగదాం కొంతసేపు. అంటే ఎప్పుడు లేస్తుంది ఆమె? మనోళ్ళు ఎప్పుడు లేస్తారు? మనోళ్ళు 9 కూడా లేస్తారు. ఇవి ఎన్ని గంటలకు లేచిందమ్మా? మనం లేయాలంటే ఈ స్థితి రావాలనుకుంటా. మొగుడు బావాలా, అత్త బావా, మామ బావాలా, ఇల్లు బావాలా, ఆస్తిపాస్తులు బావాలా, అన్నీ పోతే అప్పుడు తెల్లారుజాములే చేసయ్యా 3 గంటల ప్రార్థన, 4 గంటల ప్రార్థన. అంటే మనం ప్రార్థించాలంటే ఈ రేంజ్లో రావాలా? ఇలాంటి పరిస్థితులు రావాలా? అయితే చూడండి, ఆమె ఒకరినొకరు చూసుకోక ముందే, అంటే ఎలుగొచ్చినప్పుడు ఒకరినొకరు ఏం చేస్తారు? వాళ్ళు గుర్తుపడతారు. ఓ ఈమె ఎవరైనా గుర్తుపడతాడు. అయితే ఆమె లేచి, చదవండి అమ్మా, అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళు ముందుకు వచ్చిన సంగతి తెలియజేయడని చెప్పిన. ఎంతవరకు అమ్మా? 14 15వ వచనం. మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఈమె కూడా దుప్పటి తీసుకొని వచ్చింది. నేను అడుగుతున్నా, ఈ దుప్పటి కొత్త దుప్పట, సెకండ్ హ్యాండ్ దుప్పట? హల్లెలూయా. ఈమె కొత్త దుప్పటి తీసుకొని రాలా, ఆల్రెడీ అది వాడుతున్న దుప్పటే, అది వాడబారిన దుప్పటే, అది ఆల్రెడీ అదే దుప్పటి ఒకవేళ భర్తదయిందేమో, అది ఆమె కుటుంబాన్ని అయింది. ఆమె దుప్పటి కప్పుకొని వచ్చింది ఆమె. హల్లెలూయా, ఆమె. ఇప్పుడు ఆమె దీవించబడాలంటే ఆయన అడుగుతున్నాడు, ఆ దుప్పటిని ఏం చెప్తున్నాడు ఆయన? పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొనలను ఎవలను కొలిచి ఆమె భుజముల మీద ఉంచగా ఆమె పుర్రములోకి వెళ్ళిపోయాను. ఆమె దుప్పటలో ఏం తీసుకెళ్తుంది? ఆమె విత్తనాలు తీసుకుని వెళ్తా ఉంది. హల్లెలూయా. ఆమె దుప్పట్లో ఆమె తీసుకెళ్తుంది ఏంటి? అవి విత్తనాలు తీసుకెళ్తా ఉంది. ఈ మధ్యాహ్నం ఇక్కడ విత్తనాలు ఉన్నాయా? దేవుని వాక్యం ఉందా ఇక్కడ? ఆమెను పలకబడిన మాట ఏ మూల విత్తనం అని వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు. ఏ విత్తనం అయితే భూమిలో పడిందో ఆయనే మన మొదటి విత్తనం. ఆయన యేసు ప్రభువే మొదటి విత్తనమే ఆయన. గ్రీకు దేశస్తులు ఆయన చూడడానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? గోధుమ గింజ భూమిలో పడి అది చావలు నేరదే, అది ఒంటరిగా మొలకెత్తదన్నాడు ఆయన. అందుకని నన్ను మీరు చూడాలంటే నేను సావాలా? ఎవరు చనిపోవాలా? ఆయనే చనిపోవాలా? ఎందుకంటే ఆయనే మొదటి పన, ఆయనే మొదట గోధుమ గింజ, ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయిన తర్వాత చూడండి, ఆ యొక్క గోధుమ గింజ భూమిలో వేసినప్పుడు, ఆ ఒడ్లు గింజ భూమిలో వేసినప్పుడు, వింటున్నారమ్మా? హల్లెలూయా. అది భూమిలో, జాగ్రత్తగా వినండి, అది భూమిలో వేసినప్పుడు ఆ విత్తనము భూమిలో పడి అది చనిపోయి అది కుళ్ళిపోద్దంట.
అది చనిపోయి కుళ్ళిపోయిన తర్వాత అందులో నుంచి ఏమొస్తుంది? జీవం వస్తుందంట. ఆ జీవం మొలకొచ్చి అది పెద్ద చెట్టుగా వచ్చిన తర్వాత ఆ పైన అది అనేక విత్తనాలకి జీవం ఇస్తుందంట. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వింటున్నారమ్మా? ఆ పైన అన్నిటికీ జీవం ఇచ్చేది ఏది? ఈ విత్తనం ఇది ఎక్కడుంది? అది భూమిలో చనిపోయింది. ఆ చనిపోయిన విత్తనమే అనేక విత్తనాలకి అది జీవం ఇస్తుంది. మరి ఆ విత్తనం ఎక్కడుంది? ఆ విత్తనం భూమిలోనే ఉంది. అది భూమిలో ఉండి ప్రతి విత్తనం బ్రతకాల, ప్రతి చెట్టు బ్రతకాల, ప్రతి కొమ్మ బ్రతకాల, ప్రతి ఆకు బ్రతకాల. వీటన్నింటినీ బతికిస్తున్నది ఏది? ఆ భూమిలో ఉన్న ఆ విత్తనమే. హల్లెలూయా. దాంట్లో ఉన్న విత్తనాలు అన్నీ బయటకు వచ్చినప్పుడు అది ఎక్కడికి వస్తుంది తెలుసా? మరలా అది పైకి వస్తుందంట ఆ విత్తనం. ఆమేన్. నీకు జీవం ఇచ్చింది ఆ విత్తనమే. అయితే పైకి ఎందుకు వచ్చింది? నీకు బలం ఇవ్వడానికంట, నీకు శక్తి ఇవ్వడానికంట, నువ్వు తరకగా ఉండడానికి కాదు. అంటే నీకు జీవం ఇచ్చేది ఆ విత్తనమే, బలం ఇచ్చేది ఆ విత్తనమే. ఆ విత్తనమే ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కూడా దేవుని నామమున ఈ పరిస్థితి. ఆమేన్, 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 ఆమేన్. చూడండి, అద్భుతము కదా, అది ఒక అద్భుతమైన కార్యము కదా. ఆమేన్. చూడండి, ఆమె ఎప్పుడైతే ఆమె భుజముల మీద ఏం పెట్టాడు ఆయన? ఆ కొలిసి 6 మాలు కొలిసి ఆమె భుజముల మీద పెట్టాడంట. రాజ్యభారం ఎవరి మీద పెట్టబడిందంటే వధువు మీద పెట్టబడింది. రాజ్యభారం ఈరోజు ఎక్కడుందో తెలుసా? నీ మీద ఉంది. అందుకని అయ్యగారు చెప్తుంటాను, జీవించేది నా కోసం కాదు, జీవించేది నీ కోసం జీవించాలి, నువ్వు ఇతరుల కోసం జీవించాలి. నిత్య జీవం అంటే ఏదో కాదు, కానీ ఇతరుల కొరకు జీవించటయే నిత్య జీవమైంది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈ మధ్యాహ్నం ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగు. ఒకసారి సమూయేలు పుస్తకం, మొదటి సమూయేలు 15వ అధ్యాయం, కొంచెం పైన కింద చదవాల్సి వస్తుంది. 27. చదవండి. అవును. కొంచెం కింద చదవండి అమ్మా. అదే 14, 13 వచనాలు, 12 వచనాల నుంచి చదవండి. సౌలు ఎదుర్కొనుటకు పోగా చూడండి, దేవుడు సౌలుతో చెప్పాడు, అమాలేకీయుల దగ్గరికి వెళ్ళమన్నాడు. అమాలేకీయులను ఏం చేయమన్నాడు? ఆయన నిర్మూలన చేయమన్నాడు. అమాలేకీయులు మొత్తాన్ని చంపేయమన్నాడు. పశువులు కానీ, ఎడ్లు కానీ, ముసలు కానీ ప్రతిదాన్ని చంపాల్సిందేనా? ప్రతిదాన్ని చంపాల్సింది దేవుడి యొక్క యుద్ధంలో. అయితే ఇక సౌలు ఏం చేస్తున్నాడు? మా సౌలు బలమైనటి వదిలిపెట్టినాడంట. బలహీనమైనటి చంపి, అక్కడ రాయబడింది, ప్రతి నీచమైన వాటిని చంపి బలము కలిగినటి మాత్రమే వదిలిపెట్టాడంట. మళ్ళా ఎవరికంటవి? దేవుడికి బలి ఇవ్వడానికి. దేవుడు యుద్ధానికి బొమ్మని నేను యుద్ధానికి పంపిస్తే నువ్వేం చేయాలి? యుద్ధంలో అన్నింటిని చంపాలా? దాని దగ్గర చూడండి అమ్మా. కొవ్వును ప్రొట్టెలు నలిపించడం కంటే మాట వినుట. చదువుతారా మాటని? నేను ఇక్కడ రాయలేదు దాన్ని, అది పైన కింద ఉంటుంది. దహన బలులను ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆజ్ఞల గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వులు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. చెప్పలు కొడదాం మనం గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఎందుకు ఇంత సైలెంట్గా మీరు ఉన్నారు? మాట వినడానికే కదా. మీరు ఇచ్చే బలులు కావాలి ఆయనకి.
మీరు ఇచ్చే కానుకలు కావాలి ఆయనకి, మీరు ఇచ్చే 10% కావాలి ఆయనకి. వాటన్నిటి గురించి కాకుండా నువ్వేం వినాలంటే ముందు మాట వినుట శ్రేష్టము. మొదట ఆయన మాట వినాల. ఈయన మాట వినకుండా ఏం చేశాడు? ఈయన మంచి మంచి దున్నపోతలను అర్పిస్తున్నాడు. ఆయన మంచి మంచి పొట్టేలు బలమైనటి దేవుడు వాటిని చంపమని చెబితే ఈయన ఏం చేస్తున్నాడమ్మా? దేవుడికంట మంచి వాటిని వండనిచ్చి ప్రతి నీచమైన వాటినన్నిటిని కూడా నిర్మూలన చేశాడా? సమూయేలు వచ్చాడు. సమూయేలు అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన 14వ వచనం, కాబట్టి ఆమె ఉదయమైన వరకు సమూయేలు యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేదును. ఇక్కడ ఒక మాట 27వ వచనం, 27వ వచనం కోసం నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు సమూయేలు వెళ్ళిపోతా ఉన్నాడు. సమూయేలు వెళ్ళిపోతా ఉంటే మరి సౌలు ఏం చేస్తున్నాడు? ప్రవక్త యొక్క దుప్పట పట్టుకున్నాడు. దుప్పట ఎప్పుడైతే పట్టుకున్నాడో ఏమైంది? అది చినిగినంటే కొత్తదే పాతది. హల్లెలూయా. ఇది కూడా సెకండ్ హ్యాండ్ దుప్పటేనా? చినిగిందంటే కొంచెం సౌలు గట్టిగా పెట్టినా లూజుగా పట్టుకున్నాడా? అవునా? ఇప్పుడు సౌలు ఎందుకు పట్టుకున్నాడంటే, అయ్యా నా పాపం చేశాను, నన్ను దీవించు, నన్ను వదిలిపెట్టి పోబాక, అంతేనా? చెప్పచ్చా? హల్లెలూయా. అయితే సమూయేలు వెనక్కి తిప్పాడంట మొహం. సమూయేలు బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే సౌలు చేసిన కార్యాన్ని దేవుడు ఆల్రెడీ ప్రవక్తగా ఆయన బయలుపరిచాడు. నీ యుద్ధం చేయమంటే ఏం చేసావు నువ్వు? ఇక్కడ వీటన్నిటిని వదిలిపెట్టావు. ఆయన అన్నాడు ఏమీ ఎరగనట్టే ఉన్నాడంట, అన్నిటిని దాచిపెట్టి. ఇంకా ఎవరిని దాచిపెట్టాడు? అగాగునేనా? అగాగేనా? ఎవరమ్మా? రాజుని ఏమైనా అన్నాడా? రాజుని చంపాలా? రాజ్యానికి యుద్ధం పెద్ద రాజుని చంపాలా లేదా? రాజును వదిలిపెట్టాడంట. ప్రవక్త చెప్తున్నాడు, నాకు అక్కడ అరుపు లెక్క సౌండ్ వినబడతా ఉన్నాయి. బ్యా బ్యా బ్యా. ఈ సమూయేలు నోరు మూసుకున్నా అవి ఎక్కడ నోరు మూసుకోవడం లేదు. ఏవి వదిలిపెట్టినట్టు నోరు మూసుకోవడం లేదు. అవి అరుపులు వినబడతా ఉన్నాయి, కోడలు అరుపులు వినబడతా ఉన్నాయి. అయితే ఇదిగో నన్ను దాటిపోబాకని ఈ సౌలు ఈ యొక్క ప్రవక్త అయిన సమూయేలు యొక్క దుప్పటిని పట్టుకున్నాడంట. అవునా? ఆ దుప్పట వల్ల సౌలుకి ఏ మేలు జరగల. ఏ లెవెల్లో పట్టుకున్నాడు? చినిగిపోయే లెవెల్లో పట్టుకున్నాడు. అవునా? ఎంత గట్టిగా పట్టుకున్నట్టు చినుగుంటుంది అది. ఆమేన్. అవునా? అయ్యా ప్రవక్త గారు, నాది పొరపాటు అయిపోయింది చెప్పచ్చా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇప్పుడు సౌలుని వదిలిపెట్టిపోతున్నాడు. ఆ కార్యాన్ని సమూయేలు ఎప్పుడైతే వివరించాడో, ఇదిగో నువ్వు తప్పిదం చేసావు, నువ్వు పాపం చేసావు, దేవుడు నిన్ను వదిలిపెడుతున్నాడు. దేవుడు వదిలితే వదిలినా నువ్వైనా పట్టుకుంటే పాస్టర్ని పట్టుకుంటున్నాడు. పోయి పాస్టర్ దుప్పటిని పట్టుకున్నాడు. చెప్పచ్చా? దేవుడు చెప్పిస్తే పాస్టర్ ఏం చేస్తాడు? అమ్మ ఉన్నారు అందరూ ఇక్కడ ఎవరిని పట్టుకుంటున్నాడు? ఈ సౌలు ప్రవక్త అయినా సమూయేలు దుప్పటిని పట్టుకున్నాడు. ఆ దుప్పటిని పట్టుకున్న వల్ల ఆయనకి ఆమె మేలు జరగలేదు. అయితే కొత్త నిబంధన వచ్చేటప్పుడు ఒక ఆమె ఆయన వస్త్రపు చెంగిని పట్టుకోలే, తాకిందామె. హల్లెలూయా. సౌలు ఆ యొక్క వస్త్రపు చెంగిని పట్టుకొని చినిగిపోయినా ఆయన పాపం పోలేదు. కానీ ఆ స్త్రీ ఆయన ఒక వస్త్రపు చెంగిని తాకిన వెంటనే 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో ఆ రోగం పోయిందంట. ఎందుకంటే ఆయన ఒక వస్త్రపు చెంగుల అభిషేకం ఉంది. ఇదే ప్రవక్త ఇదే దుప్పటి ద్వారా ఎన్నో అద్భుతాలు చేసి ఉండవచ్చు. బట్ అదే ప్రవక్త యొక్క దుప్పటి సౌలుకి ఏ మేలు చేయలేకుండా పోయింది. ఎందుకంటే దేవుడు వదిలిపెట్టి ప్రవక్త దగ్గర పోతున్నాడు. చెప్పచ్చా? ఏమైనా మేలు జరిగిందా? అయితే దేవుడు వదిలిపెట్టాడన్న కార్యాన్ని మరి సౌలుకి గుర్తు రాలేదంట. ప్రవక్త చనిపోయినాడు, ప్రవక్త చెప్పేశాడు, దుప్పటి చినిగిపోయింది.
ప్రవక్త చనిపోయినాడు. చనిపోయిన తర్వాత వాడు ఇంకా అనుకుంటున్నాడు సౌలు. కొంతమంది జీవితాలు అంతే, దేవుడు వదిలిపెట్టినా ఇంకా వదలలేదు అనుకుంటుంటారు. దేవుడు ఎన్నుకోపోయినా ఎన్నుకున్నాడు అనుకుంటుంటారు. ఉన్నారు అందరూ ఇక్కడే? ఉన్నారు అందరూ ఇక్కడే ఉన్నారుగా? హల్లెలూయా. దేవుడు ప్రవక్త ద్వారా సౌలుకి తెలియపరిచాడు, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, నీ రాజ్యాన్ని తీసేస్తున్నాడు, దావీదు రాజుగా చేయబోతున్నాడు. దావీదుని ఆల్రెడీ దేవుడు ఎప్పుడో సమూయేలు ద్వారా అభిషేకించేశాడు. అవునా? సౌలు అనేవాడు మానవ రాజు, ప్రజలు ఎన్నుకున్న రాజు, ప్రజల కోసం వచ్చిన రాజు, దేవుడు ఎన్నుకున్న రాజు దావీదు. దావీదు రాజ్యాన్ని దేవుడు స్థిరపరచారని చెప్పాడు ఆయన. సమూయేలు చనిపోయినాడు, పాస్టర్ గారు చనిపోయినాడు. చెప్పాల్సింది చెప్పాడు. ఎవరికి? సౌలుకి చెప్పాడా? చెప్పాల్సింది చెప్పాడు. ఏమైంది? సమూయేలు చనిపోయినాడు. సమూయేలు చనిపోయినాడు, ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చినాడు, సమాచారం చెప్పాడు. అయితే సౌలు అని గుర్తెరిగాడా? కొంతమందికి దేవుడు ఒకసారి చెప్తే వినరు, ఊరికే చెప్తా ఉండాలి సోదిలాగా. దేవుడు ఒక్క మారే మాట్లాడతాడు, ఆయన పదే 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 హెచ్చరిస్తున్నాడు. అది మనకు మంచిది కాదు. మే రైట్ సార్? దేవుడి దగ్గర అన్నిసార్లు మనం చెప్పించుకోకూడదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన చెప్పినాడు, చనిపోయినాడు కదా. ఈయనకి ఇంకా ఎవరికి అయ్యా ఈ సౌలుకి ఇంకా జ్ఞానోదయం కలగల. దేవుడు వదిలిపెట్టిన కార్యం సౌలుకి తెలియలా. దేవుడు వదిలిపెట్టే విధానాలు పాత నిబంధనలు చాలా కార్యాలు ఉన్నాయి. దేవుడు మాట్లాడే విధానాలు చాలా ఉన్నాయి. ఏంటి దేవుడు మాట్లాడే విధానం అంటే, ఒకటి దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు. సమూయేలుతో దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడా? సౌలుతో అంతకుముందు మాట్లాడాడు. ఇప్పుడు వదిలిన తర్వాత దేవుడు సౌలుకి కళ్ళ ద్వారా మాట్లాడడం మానేశాడు. 2 ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు ఆయన. ప్రవక్త అయిన సమూయేలు చనిపోయినాడు. ఓకేనా? అయితే 3 ఊరిము తుమ్మిము ద్వారా మాట్లాడతాడు. ఇది కూడా సౌలు జీవితంలో మాట్లాడడం దేవుడు మానివేశాడు. ఇప్పుడు సౌలు ఎక్కడికి వెళ్ళినాడు? సోదికి పోయినాడంట. ఎక్కడ పోయినాడమ్మా? సోదిగత్తి దగ్గర పోయినాడంట. సోదిగత్తి దగ్గర పోయి అమ్మా సోది చెప్పు. అప్పటికి సౌలు ఆల్రెడీ చాలామందిని ధరివేసినాడు. సోదిగత్తిని అంతా ధరివేసినాడు రాజు అయిన తర్వాత. దేవుడు అక్కడే ఈ సోది చెప్పేవాళ్ళు అందరూ ఈ దేశంలో ఉండడానికి లేదు, మొత్తం చంపేసినాడు. కొంతమంది పారిపోయినారు. అయితే చివరికి ఎవరు అవసరం వచ్చింది? సౌలుకి సోదిగత్తి అవసరం వచ్చింది. ఈ సోది చెప్పే పిల్ల అవసరం వచ్చింది. అయితే పక్కన మంత్రిని పిలిచి అడుగుతున్నాడు, ఇదిగో దేవుడు నన్ను వదిలిపెట్టాడన్న కార్యము కళ్ళ ద్వారా మాట్లాడడం మానేశాడు, దర్శనాల ద్వారా మాట్లాడు, ప్రవక్తల ద్వారా మానేశాడు. అయితే చివరికి ఎక్కడ చెప్పి, అయ్యా రహస్యంగా ఒక మనిషి ఉంది, ఆ మనిషి రహస్యంగా సోది చెప్తా ఉందంట. ఎక్కడంట? రాజుకు భయపడిపోయి ఏం చేస్తుంది ఆ మనిషి? రహస్యంగా సోది చెప్తా ఉందంట. ఓ మారేసి వేసుకొని పోయి సోదిగాడు కూర్చున్నాడు. మారేసుమా ముసుకేసుకొని, మారేసులో పోయి ముసుకేసుకొని పోయినాడు. మారేసులో ముసుకేసుకొని పోయినాడు. కూర్చున్నాడా? పోయి చూద్దాం. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం. ఆ 28:14. మొదటి సమూయేలు 28:14. అందుకతడు పైన చదువుదామా? 13, 12, 10. నీవు 11 నుంచి చదువుదాం. చదువు. ఇప్పుడు సోదిగత్తి ఏం చేస్తుంది? సోదిగత్తి పాతాళంలో ఉన్న సమూయేలుని ఏం చేస్తున్నామే? బయటికి తీసుకొని వస్తూ ఉంది సోదిగత్తి. చాలు 27 నుంచి చదువుతాను. ఇప్పుడు ఆ సోదిగత్తి సోది చెప్తునేటప్పుడు సౌలు అడుగుతున్నాడు, మారేషంలో పోయినాడు. ఆమె సోది చెప్పడం మానేసింది.
ఇప్పుడు మారువేషంలో పోయినాడు, కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తారనేటప్పటికి ఆ మనిషికి ఏం కలిగింది? ఆశ కలిగింది. సరే చెప్తానని చెప్పింది. ఎవరా? సోదిగత్తి. ఏం చెప్తుంది? సోది చెప్తుంది. దేవుడు మాట్లాడమని ప్రసంగం చేయమని చెప్పింది పురుషుల్నా స్త్రీలనా? స్త్రీని బోధించమని చెప్పాడు ఆయన, ప్రసంగం అని చెప్పాడు ఆయన. నోరు మూసుకొని కూర్చోన్నాడు. ఈమె ప్రసంగి, అతని ప్రసంగి. ఏ ప్రసంగి? బైబిల్లో ప్రసంగి ఉన్నాడు, ఈమె వచ్చి అతని ప్రసంగి. నిన్ను బోధించకూడదని దేవుడు చెప్పినప్పుడు నువ్వేం చేయాలా? బోధించకూడదు. బలిపీఠాల మీద నిన్ను ఎవరు ప్రసంగం చేయమని చెప్పారు? పాత నిబంధనలు ఏ స్త్రీలైనా బోధించారా? రాణులు ఉన్నారు, ప్రవక్తనీలు ఉన్నారు. అంతేగాని యాజకుడి భార్య, యాజకురాళ్ళు లేరు. యాజకుడు లేకపోతే నేను పోయి వేస్తానని ఆ ధూపం ఏ స్త్రీ అయినా సార్? యాజకుల పని అది బలిపీఠాలు కట్టి వాళ్ళు ధూపం వేస్తారు. అయ్యా నీకు ఆరోగ్యం బాగలేదయ్యా, నేను కడతాను బలిపీఠము, నేను వేస్తాను ధూపం అని చెప్పి ఏ యాజకుడు భార్య అయినా వేసిందా? ఈరోజు పాస్టర్ గారికి ఆరోగ్యం బాగలేదు, నేను వెళ్ళి బలిపీఠం మీద వెళ్ళి ప్రసంగం చేస్తావు. బుద్ధి ఉండాలి కొంచెమైనా. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా కోడి కథ. గుడ్లు పెట్టాలా, పుంజు కోత వేయాలా. కుక్కరు కూ అని పని ఎవరిది? పుంజు. తెలుసా నీకు? పెట్టేం చేయాలా? తర్వాత పొదగాల, పిల్లలు చేయాలా, వాటిని కాపాడాలా, వాళ్ళకి మంచి టిఫిన్ పెట్టాలా, మంచి భోజనం పెట్టాలా, కాలేజీ పంపించాలా, స్కూల్కి పంపించాలా. అంతేనా? చక్కగా పిల్లల్ని ఏం చేయాలా? ఆమె చూసుకోవాలా. పిల్లలకి మంచి బుద్ధులు చెప్పాలా, సువార్త చెప్పాలా. ఎవరికే? పిల్లలకి. అంతే కదా? నిన్ను ఎవరు బలిపీఠం మీద ప్రసంగం చేయమని చెప్పింది? ఏ సేవకుడు ఆ యొక్క లేవి గోత్రంలో ఏ స్త్రీ అయినా, ఒక్క స్త్రీ అయినా బలిపీఠం కట్టిందా? లేవి గోత్రంలో ఏ స్త్రీ అయినా మరి దేవుడు ఆ యొక్క యాజకుడు తరపున ఆమె ఏమైనా ముందుకు వచ్చిందా? మరి పాత నిబంధనలో యాజకుల భార్యలు ఎవరు ధూపం కట్టినప్పుడు, బలిపీఠాలు కట్టినప్పుడు ఇక్కడే మాయరాగాలు వచ్చాయని ఎవరికే? ఈ ఆడవాళ్ళకి అని చెప్పి వీళ్ళు చెప్పేది ప్రసంగం కాదు, సోది. ఆ సోది అనడానికి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కుర్చీలు కూర్చొని జేమ్స్ మధ్య మేరీ ఉంది. జాన్స్ మేరియా అమ్మా? కాదు, జాన్స్ మేరీ ఇంగ్లీష్ ఆమె. ఇక్కడ దాకా కటింగ్ పెట్టుకొని రింగుల ఐస్ పేరు చెప్పండి అమ్మా. జాయిస్ మేరీ. ఇక్కడ దాకా రింగులు వేసి ఉంటుంది, ఇక్కడ దాకా ఉంటారు రింగులు. ఇక్కడ దాకా స్కర్ట్ వేస్తుంది, ఇక్కడ దాకా మోకాలు దాకా వేస్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమించాలని ఆశపడుతున్నాడు, నువ్వు రాలేకున్నావు. ఈ చెవులు కొనేటిలా ఇట్ట పోగుతూ ఉంటాయి. గుర్రం ఎక్కినప్పుడు గుర్రం తాడు పట్టుకుంటారు కదా, ఈ కాళ్ళు రెండు నిలబెట్టడానికి ఈ పక్క ఆ పక్క రెండు వేసి ఉంటారు. ఏది కాళ్ళు పెట్టుకునే దానికి నాడల్లాంటి. అట్లా సాతానుడు ఆ మనిషి మెడ మీద కూర్చొని ఈ జుట్టు పట్టుకొని ఊపుతూ ఉంటాడు. ఈ రెండు కాళ్ళు చెవులు ఉన్నాయి చూస్తే, చెవుల రంగుల కమ్మలు కాదయ్యి, ఏందయ్యి రింగులు. కాళ్ళు సరిపోతాయి. సాతానుడు కాళ్ళు పుట్టు సాతానుడు కానీ పోయినాడంటే భుజాల మీద కూర్చొని ఈ రెండు కాళ్ళు యువతల, ఈ చెవు లోపలికి ఒక కాలు, ఈ చెవు లోపలికి ఒక కాలు పెట్టుకొని జుట్టు పెట్టుకొని చెప్తాను. ఆమె అవును, దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు. విన్నారా? నాకు సాతానుడు ఎడతా ఉన్నాడు ఆ మనిషిని. నిన్నెవరు బోధించమన్నారు? చొక్కాలు వేసుకొని, మగవాళ్ళు చొక్కాలు వేసుకొని, మగవాళ్ళు ప్యాంట్లు వేసుకొని, అవన్నీ మగవాళ్ళకి ఇచ్చినట్టే ఆడవాళ్ళకి ఇచ్చిన వస్త్రాలా? పురుషులు వస్త్రాలు వేసుకొని నువ్వు ప్రసంగం చేస్తున్నావా, సోది చేస్తుండవా? చెప్పండి సార్. పీటర్ పాస్టర్ మాట్లాడుతున్నది నిజమేనా అబద్ధమా? ఏమ్మా నీ పని ఏం పని? పిల్లలు పోషించుకో, భర్తను చక్కగా చూసుకో, మంచిగా వండిపెట్టు, ఆరోగ్యంగా వండిపెట్టు. అంతే కదా నీ పని.
నిన్ను వెళ్ళి బలిపీఠాల మీద వెళ్ళి ప్రసంగం చేయమని. దేవుడు నాది రాత్రి అట్టే మాట్లాడినాడు, నా కుమారి గుంటూరుకి వెళ్ళి బైబిల్ కాలేజీ కట్టమ్మా చెప్తాడు దేవుడు. అట్ట దేవుడు చెప్పాడు, దెయ్యం చెప్పినాడు నీకు. ఈ సోది చెప్తా ఉంది ఈ మనిషి. ఒక రాజు, ఇశ్రాయేలీయుడు, చెప్పచ్చా, అభిషేకించబడిన రాజు ఎవరి దగ్గర కూర్చున్నాడు? ఒక సోదిగతి దగ్గర కూర్చొని, చెప్పచ్చా, సోది వింటా ఉన్నాడు. సోదిగతి ఏం చేసింది? ఎప్పుడో చనిపోయిన ప్రవక్తని ఈమె సోది చెప్పేటప్పుడు, ఇదిగో ఒక ఆయన కనబడుతున్నాడు నాకు, చూడమ్మా, వెళ్ళిపోవని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొని, చదువుదామా కర్ణపిశాచి 14:28-14 సమయాలు. అందుకు అతడు ఏ రూపం కనబడతా ఉంది అడుగుతున్నాడు, సోదిగత్తిని అడుగుతున్నాడు, అమ్మా ఇదిగో నాకు సమాధానం నువ్వు చెప్పలేకుండా సోదిగత్తివి. అయితే ఒక ఆయన నాకు సమాధానం భూమి మీద ఉన్నప్పుడు చెప్పగలిగాడు. ఆయనే ప్రవక్త అయినా సమయాలు ఆయన దుప్పట పట్టుకున్నాడు, ఆయన చినిగిపోయింది ఆ దుప్పట కూడా. అయితే ఇప్పుడు మరలా ఆయనే పిలిపించు, వింటున్నావా అన్నప్పుడు ఇప్పుడు ఆమె చెప్తా ఉంది, పాతాళంలో ఉన్న ఎవరిని తీసుకొని వస్తూ ఉంది? ఆ సమయాన్ని తీసుకొని వస్తూ ఉంది. అందుకని ఏ రూపము, ఎట్లాంటి రూపం కలిగి ఉన్నాడు? నడినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అనగా, అంటే దుప్పటి బాలా. ఇంకా ఇప్పుడు సమయాలు భూమి మీద చింపేసినాడు దుప్పటి. సౌలు క్షమించాలి, సౌలు సమయాల దుప్పటిని ఏం చేశాడు? ఆయన చింపేసినాడా? అయితే ఇప్పుడు సమయాలు చనిపోయి ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. అయితే ఆయన దుప్పటి పాతాళంలో కూడా దుప్పటి కప్పుకొని ఉన్నాడు ఆయన. అది మామూలు దుప్పటి కాదు సార్, అది అభిషేకించబడిన దుప్పటి. అది సమయాలు అభిషేకించబడిన దుప్పటి. అది ఆమెనా అని తెలుసుకొని సాగిలిపడి నమస్కారము చేసెను. ఇప్పుడు రాజు ఎక్కడో ఎవరికి పడుతున్నాడు? ప్రవక్త యొక్క పాదాల మీద పడి ఏం చేస్తున్నాడు? నమస్కారము చేశాను. చదవండి మా తర్వాత. అయ్యా, నేను చచ్చిపోయి విశ్రాంతి స్థలంలో హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ ఈ గూడూరు చర్చికి నన్ను తీసుకొని వస్తావు? ఈ మనుషులతో ఎవరు ఆగుతారు? అంతేనా? చెప్పచ్చు అట్ట. హల్లెలూయా. ఎవరు సార్ మీతో ఏగేది? ఇప్పుడు ఎంతమంది ఎన్ని మైండ్లో కూర్చొని ఉన్నారు చూడు, రకరకాల మైండ్లో ఉన్నారు. మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, వాక్యం ఉంటాను అనుకుంటున్నాను. నేనా ఉండారా? ఉంటే పర్లా, దేవునికి స్తోత్రం. అందరూ ఇక్కడ ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చనిపోయిన ఎక్కడున్నాడు? ఆయన మంచి స్థలంలో ఉన్నాడు, విశ్రాంతి స్థలంలో ఉన్నాడు. చెప్పచ్చా? అయితే మరలా ఎందుకు నన్ను బయటికి తీసుకొచ్చినావు? చెప్పండి, చదువమ్మా. నేను బహు శ్రమలో ఉన్నాను. ఫిలిష్తీయులు దేవుడు నేను ఉన్నప్పుడే ఎడబాసేసినాడు కదా, మళ్ళీ సపరేట్గా చెప్పాలేంది? ఎన్నిసార్లు చెప్పాలా? చదవండి అమ్మా. ఇవ్వకపోతే కదా నువ్వు కర్ణపిశాచి దగ్గర పోయింది. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? నీకు పాస్టర్ చెప్తున్నాడు కదా బలిపీఠం దగ్గర. అసలు క్రైస్తవులుగా ఉన్న మన సోదులకే బాగూడదు. సోదిలోకి పోయినా మీ పాస్టరే వస్తాడు. మీరు కానీ ఎవరికైనా పోయినారంటే సోదికి కానీ గుర్తుపెట్టుకోండి, సచ్చిలా బతుకుంటాగానే వస్తా నేను. మీరెవరైనా సోదులు కానీ పోయినారంటే, ఒకవేళ ఎవరమ్మా అడుగో గూడూరు పాస్టరో ఒక వారం టై కట్టుకొని ఉంటాడు, ఒక వారం కోట్ వేసుకొని ఉంటాడు, పట్టతల్ల ఉంది ఆయనకు కూడా, నల్లగా ఉన్నాడు, ఇదిగో ఆయన కనపడుతున్నాడు నాకు, నువ్వు దేవుడు పెట్టావు కదా అంటాడు నిన్ను. పోయి చూడు కావాలంటే, గుర్తుపెట్టుకో ఈ మాట. పోండి, రాడా సోదోళ్ళు కనుక దేవుడు తీసుకొని వస్తాడు. అందుకని దేవుడు నిన్ను వదిలేసినాడు. సౌలా కళ్ళ ద్వారా మాట్లాడడం మానేసినాడు, ప్రవక్త ద్వారా మాట్లాడడం మానేసినాడు, ఊరి ముత్తమ్మ ద్వారా మాట్లాడడం మానేసినాడు. నువ్వు పోయి అడుగుస్తున్నావు. ఆ మనిషికి ఏం తెలుసు? సోదిగత్తికి దెయ్యాలతో మాట్లాడేది. అవన్నీ దెయ్యాలయ్యి. ఆమేన్. ఆ రోజుల్లో పవర్ఫుల్లో ఉంటే ఒకళ్ళు ఉండొచ్చు, ఇప్పుడైతే లేరు. ఇప్పుడంతా దొంగలే.
ఇప్పుడు సోది చెప్పేవాళ్ళంతా వాళ్ళకి ఏం తినడానికి బతకడానికి చెప్పుకుంటున్నారు సోదులు. నీకు ఆల్రెడీ ఊగుడు రోగం ఉంటుంది, పూనకం ఉంటుంది నీకు ముందే. డబ్బు కొడతాను నీకు కూడా పూనకంలో వచ్చేసిన వాడు నీ కాడే తెప్పిస్తాడు. వాడు చెప్పడు నీ కాడే తెప్పించి నీ కాడ అన్నీ చెప్పించి నిన్ను హిప్నాటిజం చేసి నీ మాటలు నీ మొహానే కొడతాడు లాస్ట్కి. 1000 రూపాయలు ఇచ్చేసి నల్లకోడిని తీసుకొని రా, ఇంకా దక్షిణం మర్చిపోబాక 16 రకాలు పళ్ళు తీసుకొని రా, జాగ్రత్త నల్లకోడే తేవాలి, మళ్ళీ ఏరే కోడి తెస్తాము, శ్మశానంలో పోదాము. ఆడ మీ ఆయన తీసుకుని నువ్వు మీ ఆయన మాత్రమే కూర్చోవాలా. ఏం చెప్తాడు వాడు? నిన్ను భయపెట్టి నీ కాడ ఒక 50,000 10,000 తినేసి నీ మెడలో ఒక తాయిది కట్టి వెళ్తాడు వాడు. దానివల్ల నీకు ఉపయోగంలే, వాడికి ఉపయోగమే, నీకైతే ఏ ఉపయోగమో లేదు. సజీవుడైన దేవుడు వాక్యం నీతో మాట్లాడుతోంది. పాతాళానికి వెళ్ళి ఆయన దుప్పటి ఆయనతోనే ఉంది. కొత్త దుప్పట్లేదు ఆయన దగ్గర, పాత దుప్పటేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏలియా ఒక ఆయన ఉన్నాడు. ఏలియా మరి ఆయన దుప్పటి కలిగి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? రాజుల గ్రంథం ఒకసారి చదువుదామా. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19-20 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. మొదటి కింగ్. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత షాపాతు కుమారుడు ఎలీషా కనబడను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్లను దుక్కుదు. ఇప్పుడు ఎలీషా అని ఒక భక్తుడు ఉన్నాడు, చెప్పచ్చా, ప్రవక్త ఉన్నాడు. ఈయన ప్రవక్త కాకముందు ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. ఆమేన్. ఏలియా మరి ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆ వ్యక్తి ఎవరై ఉన్నారు? ఎలీషా ఉన్నాడు. ఎలీషా 12 అరకలు పెట్టి దున్నుతా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే ఏలియా ఆయనతో ఏమైనా రమ్మని చెప్పాడా? చూడండి, 12 అరకలను ఎడ్ల చేత దుక్కి దున్నుచుండెను. 12 అరక తాను తోలుచుండగా ఏలియా అతన్ని చేరిపోయి తన దుప్పటి అతని మీద వేయగా. ఎవరి మీద వేశాడు? ఇది కొత్త దుప్పట పాత దుప్పట? పాతదేగా. అంటే పాత దుప్పట్లోనే అభిషేకం బాగుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకని నువ్వు ఏ సంఘంలో ఉండాలి? నీ పాత సంఘంలోనే నువ్వు ఉండాలి. కొత్త సంఘాలుగా చూసినావా నీ అభిషేకం మారిపోద్దే. నీ పాత పాస్టర్తోనే నువ్వు ఉండాలా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఎలీషా దుప్పటి వేశాడో ఏం జరిగిందమ్మా? అతని మీద వేయగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏలియా దుప్పటి ఎప్పుడైతే అతని మీద పడిందో 12 అరక దగ్గర ఎడ్లు విడిచిపెట్టాడు. వదిలిపెట్టాడా? విడిచిపెట్టడమే కాదు, దేవుని అభిషేకం నీకు వస్తే సమస్తను వదిలిపెట్టాల్సిందే. నువ్వు ఎంతమంది ఇష్టపడుతున్నారు? వదిలిపెట్టాడా? 12 అరకలు వదిలిపెట్టాడా? ఎడ్లు నరికినాడంట. మొత్తం ఆ అరకలు ఉండకూడదు. ఏం ఉండకూడదు? అది మరలా తిరిగి నేను ఎక్కడికి రాకూడదా? ఎద్దుల కాడికి రాకూడదు, ఈ అర్ర కాడికి రాకూడదు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కష్టాలు వస్తాయేమో. పోయేటప్పుడు సగం మనసుతో రాలా ఎలీషా. ఆ దుప్పటి ఎప్పుడైతే పడిందో ఇప్పుడు ఎలీషా సగం మనసుతో లేడు. అమ్మ ఉన్నారు అందరూ ఇక్కడ? హల్లెలూయా. నన్ను పిలిచింది ఎవరంటే ఇదిగో దుప్పట్లో ఉన్న అభిషేకం నన్ను పిలిచింది. దుప్పటి ఎప్పుడైతే దాన్ని తాకిందో ఇక నేను ఎన్నడూ కూడా ఈ యొక్క లోకంలో బతకడానికి కానీ లోక కార్యాలు చేయడానికి కానీ నేను ఎంత మాత్రం ఇష్టపడ్డా లేదు. ముందు నాకు అడ్డగా ఉన్నాయి, ఎత్తులు అడ్డగా ఉన్నాయి, అరకలు అడ్డంగా ఉన్నాయి. ఈ అరకలు 12 అరకలు నరికి తెగ నరికి పారివేసి, ఎత్తులు నరికి అందరికి పారివేసి. ఎందుకంటే అక్కడ కష్టం వస్తే మళ్ళీ తిరిగి ఇక్కడికి నేను రాకూడదు. ఈరోజు చాలామంది బాప్తిసం పొందుతారు, కష్టాలు వస్తే మళ్ళీ ఎక్కడ పోతావు నువ్వు? ఏం చేస్తున్నాడు ప్రవక్త? హల్లెలూయా. మరలా నేను తిరిగి ఈ స్థలానికి మరలా ఈ ఆచారానికి రాకూడదు, నేను ఈ సిద్ధాంతానికి రాకూడదు నేను. ఎందుకంటే నేను దుప్పటికెళ్ళిన ఒక ప్రవక్తను ఏమడించబోతున్నాను. అందులో అభిషేకం ఉంది. దుప్పట్లో ఉన్న అభిషేకం ఎప్పుడైతే ఎలీషాని తాకిందో అన్నీ వదిలిపెట్టి ఆయనతో వెళ్ళిపోయినాడంట. వెళ్ళాడా? ఆ దుప్పట్లో అభిషేకం ఉందా?
హల్లెలూయా. ఇప్పుడు వెంబడిస్తా ఉన్నాడు ఎలీషాని వెంబడిస్తున్నాడా? ఎలీషా ఏలియాని ఎందుకు వెంబడిస్తున్నాడు? దుప్పట్ల అభిషేకం చూశాడు ఆయన. అందుకని ఏలియాని ఏం అడగల, అయ్యా నువ్వు పోయేటప్పుడు దుప్పటి. హల్లెలూయా. ఏం కావాలి నాకు? కొత్త దుప్పటి తీసేయని అడగల ఎలీషా. నువ్వు వాడిన దుప్పటి, నీ చేతులతో వాడిన దుప్పటి, అదే దుప్పటి నాకు కావాలా, ఎందుకంటే అదే అభిషేకం నాకు కావాలా. నువ్వు పొందుకున్న అభిషేకము, నువ్వు పొందుకున్న ఆత్మ, అదే అభిషేకంతో నేను పొందుకోవాలా. ఈ మధ్యాహ్నకాల సమయంలో కాపరి ఏ అభిషేకం పొందుకున్నాడో అదే అభిషేకాన్ని మీరు కూడా పొందుకోవాలని ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సిద్ధుడిన ప్రతివాడు తన బోధకుని వలే. పాస్టర్ మీద ఒక అభిషేకం, సంఘం మీద ఒక అభిషేకం కాదు. నేను ఏ అభిషేకం పొందుకున్నానో అదే అభిషేకం మీరు పొందుకొని ఉండాలా. నేను ఏ ఆత్మ కలిగి ఉన్నాడో అదే ఆత్మ మీరు కలిగి ఉండాలా. ఏలియా ఏ ఆత్మ కలిగి ఉన్నాడో అదే ఆత్మ ఎలీషా కలిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దుప్పటి పడినప్పుడు ఆ దుప్పట్లోని అభిషేకం ఏం చేసిందంటే సమస్తాన్ని వదిలిపెట్టింది. చెప్పచ్చా? తల్లిదండ్రులు వదిలేసినాడు, పొలం వదిలేసినాడు, దున్నుతున్నాడా, ఎద్దులు నరికేసినాడు, అర్రలు నరికేశాడు. ఇక ఈయన నేను వెళ్ళిపోవాలి, ఇంట్లో కూడా ఈయన ఎక్కడికైనా తీసుకోమని. చావైనా, బ్రతికైనా, మరణమైన, వ్యాధైనా, రోగమైన ఏదైనా ఇక ఆయనతోనే. అది ఒక రూతు యొక్క తీర్మానం. అది ఈ మధ్యాహ్నం అదే తీర్మానం నువ్వు కలిగి ఉండాలా. సగమట్ట సగం ఎట్ట కాదు. దేవుడు చెప్పాడు, సగం బయట సగం కట్టేసి గాడిదని తోలుకొని రాపాలి. ఉండవు అట్లాంటి గాడిద లేడా? ఆ గాడిద లేడికి వచ్చినాయి. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, సగమట్ట సగం ఎట్ట ఉండబాక, ఉంటే పూర్తిగా ఉండిట్టే. నువ్వు వెచ్చగానే చల్లగా ఉండబాక, నువ్వు వెచ్చగా ఉండబాక. నువ్వు ఉంటే వెచ్చగానే చల్లగానే ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో మనం ఉండకూడదు. నువ్వు ఎప్పుడు మండేవాడిగా ఉండాలా, మండుతూ ఉండాలా. తిప్పారపడ ఒక రెడ్డి గారు భలే చెప్పాడు సార్. ఆ ఎండిపోయిన కట్లు బాగా మండుతూ ఉంటాయి కదా, మండుతుంటాయి లేదా, అగ్గిపుల్లేస్తే మండతాయా? దాంట్లోకి వెళ్ళి పచ్చి కట్టెలు వేస్తే మండతాయా మండవా? దీనికని ఎక్కువ మండతాయి. అవి పట 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 మండతాయి. అందుకని మీరు కానీ చల్లారిపోయిన కొత్తగా వచ్చిన వాళ్ళు దాకా మిమ్మల్ని చూసి వాళ్ళు ఏమవ్వాలా? వాళ్ళు మండాల. మిమ్మల్ని రాసుకుంటాను ఏం కలగాలి వాళ్ళకి? మీ అభిషేకం కలగాల. మీకు షేక్ హ్యాండ్స్ అని ఏం కలగాలి వాళ్ళకి? ఓ మీలో దైవ ప్రసన్నత కలగాల. హల్లెలూయా. మీరు ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారా? నేను అడుగుతున్నాను, కౌగిలించుకుంటున్నారని అడుగుతున్నాను సిస్టర్స్ని. నేను చాలామంది దైవజనులను కౌగిలించుకున్నాను. వాళ్ళ కౌగిలించుకున్నప్పుడు ఒక రకమైన అభిషేకం ఉంటుంది వాళ్ళ లోపల, ఆ దైవ శాఖ లోపల. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు ఒకరినొకరు సిస్టర్స్ వాళ్ళని కౌగిలించుకున్నప్పుడు వాళ్ళ యొక్క అభిషేకం అనేది మీ మీద పడాలి, వాళ్ళ ప్రసన్నత మీ మీదకి రావాలి. ప్రభురాత్రి ప్రైజ్ లాడాక సెకండ్ కడుగు పోయి మురికి గడుకో పో. అడగడుకుంటున్నారా? రేపు ఆదివారం ఒకరినొకరు కౌగులించుకొని ఇంకేం చేస్తారా? మెడ మీద పడి ముద్దు పెట్టుకోండి. నా మాటలు కాదు, వాక్యం అది. ఆమె ముద్దు పెట్టుకోవడం, మనం అసలు ముద్దే పెట్టుకో. స్నేహితులనే పెట్టుకోవాలి, ఇంకో కోడలనే పెట్టుకుంటా. పక్కనున్న చర్చి వాళ్ళనే ముద్దు పెట్టుకో, స్నేహితురాలనే పెట్టుకోలేకపోతే ఇంకా అతనే ముద్దు పెట్టుకుంటారమ్మా? పెట్టుకోవట్లేదు ఇప్పటివరకు. మీరు పెట్టుకుంటున్నారా? ఒకవేళ ఎవరైనా అట్లా ముద్దు పెట్టుకోండి ఉంటే రేపు ఆదివారం ఏం చేయాలి? మీరు ఒకరినొకరు ముద్దు పెట్టు. ఎవరైతే నేను ముద్దు పెట్టుకోలేదో నాకు వచ్చి కంప్లైంట్ చేయండి. నన్ను ఆమె కౌగిలించుకునేది పాస్టర్ గారు, ముద్దు పెట్టుకోలేదు. దేవుడు అడగడు అనుకో, ఒకడిని అడుగుతాడు. అడిగాడు ఒకడిని, అడిగినాడు. అమ్మా నేను నా మాట దేవుడు అడిగినాడు.
ఒక పరిసెడి ఇంటికి వెళ్తే అడిగాడు, ఒరే సీమోని అడిగినాడా? ఇంటికి వెళ్ళినప్పుడు అడిగాడా, నా కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇచ్చినావా? సరే నీళ్ళు సరే ఇలా. పోనీ నాకు అత్తరు పూసినావా? ఎంతమంది కాడ అత్తరు ఉందా? కొనుక్కోండి పోయి అత్తరు. హల్లెలూయా. కొన్ని వారాలు అగిష్టాన్ని నన్ను పూసుకున్నాడు. పోస్తుంటేనే వాసన వస్తాం. ఏడదన్నాడు, తిరుపతిలో కొన్నాను అన్నాడు. అరే భలే ఉన్నా. అవునా, తెచ్చుకోండి రేపు ఆదివారం. పో. ఆమె గదికి అడిగేది నువ్వు, ఆమెలో ఉన్న క్రీస్తు గడుగుతున్నావు. అవునంటారా? దేవుడు అడిగాడా? అత్తరు పూసినవని అడిగినాడా? మీరు అడగండి. పూయకపోతే నాకు పూయలేదని అత్తరని అడగండి. ఆమె నన్ను ముద్దు పెట్టుకోవడం ఆమె ఏం చేయలేదంట, మానలేదంట. మనం అసలు ముద్దే పెట్టుకోం. చాలామంది ముద్దులు ఫెయిర్ కిస్, ఫెయిర్ కిస్లు బంజావి. ఎక్కడ నువ్వు కౌగిలించుకొని ఏం చేయాలా? ఒకరితో ఒకరు ప్రేమ ముద్దు పెట్టుకోమని చెప్తుంది వాక్యం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అమెరికా దేశంలో అయితే పురుషులు స్త్రీలు కూడా కౌగిలించుకుంటారు. వాళ్ళు ఏమో పెద్ద ఫీలింగ్ పట్టించుకోరు. ఇక్కడ వద్దులే అమ్మ, అంత దౌర్భాగ్యమైన పరిస్థితి వద్దు మాకు. మిమ్మల్ని కౌగులించుకునే అంత దౌర్భాగ్యమైన పరిస్థితులే మాకు వద్దు. నేను ఎవరైనా దేవుని బిడ్డలు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళని షేక్ హ్యాండ్ తీసుకుంటాను, వాళ్ళని కౌగులించుకుంటాను. వాళ్ళు నా బిడ్డలాగా భావిస్తాను. మీతో అసలు ఆ సామాస్యమే వద్దు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం అంత అమెరికా అంత డెవలప్ కావాలా? మన భారతదేశమే కదా. మన షేక్ హ్యాండ్కే ఎక్కువ. ఒక స్త్రీతో షేక్ హ్యాండ్ ఇవ్వడమే దానికే ఎక్కువ. మనం చాలు, ఆడకాడే చాలు. ఒకవేళ ఇస్తే నీకు దయ కలిగితే, పాస్టర్కి ఒక షేక్ హ్యాండ్ ఇస్తే చాలు. అది నీకు ప్రేమ కలిగితే. అంత కౌగులించుకొని అంత కార్యాలు వద్దులే అమ్మ. పురుషులకి స్త్రీలు అవన్నీ అప్డేట్ అయిపోయినాడు. అమెరికా కంట్రీలో జరిగేటి అవి కూడా ఇప్పుడు చల్లారిపోయినాయి ఆత్మలన్నీ. వద్దులే, అది కూడా వద్దులే మనకి. ఇప్పుడు అమెరికా కూడా వద్దు. వింటున్నారా? ఒకరినొకరిని ఏం చేయాలి? కౌగులించుకొని ముద్దు పెట్టుకోవాలి. దేవుడు అడగడు అనుకోబోకండి. అడిగినాడు అండి, రే అత్తరు పూసినావా, సెంటు పూసినావా, నాకు ముద్దు పెట్టుకున్నావా నన్ను అడిగాడా? ప్రైజ్ హల్లెలూయా. ఆమె ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకోవడం మానలేదంట. దేవుడు ప్రతి చిన్న విషయాన్ని అడుగుతాడు సార్ ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది. ముగిస్తాం. ప్రైజ్ హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే అభిషేకం పడిందో మరి అన్ని వదిలిపెట్టి ఏమి వెళ్ళిపోయినాడు ఆయన? ఎవరితో వెళ్ళిపోయినాడా? ఏలియాతో వెళ్ళిపోయినాడు ఆయన. ఈరోజు నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నట్టు నువ్వు అన్ని వదిలిపెట్టేస్తుంది. ఇంకా ఎప్పుడైతే మరి ఏలియా వెళ్ళిపోయేటప్పుడు యోర్దాను దగ్గర పోయి ఆ దుప్పటెత్తుకుని రెండుగా కొట్టాడంట. ఎప్పుడైతే కొట్టిందో యోర్దాను నది ఏమైంది? రెండుగా జీలిపోయింది. ఎలీషా అడుగుతాడు, ఏం కావాలి నీకని అడిగాడు. అయ్యా, నువ్వు పోయేటప్పుడు ఆ దుప్పటి ఇచ్చిపో. ఏ దుప్పటి? కొత్త దుప్పటి తీసి బాక, నువ్వు ఆడిన దుప్పటే ఈ నాకు. నీకున్న అభిషేకం నాకు 2 ఫలాల్ని. అయితే దాన్ని నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలా? నువ్వు ప్రసంగం జాగ్రత్తగా వినాల, వాక్యం జాగ్రత్తగా వినాల. అటు ఇటు ఉండకూడదు, అటు ఇటు నిద్రపోకూడదు. వాక్యం ఎప్పుడైతే వింటుండవో అభిషేకం నీ మీదకి వస్తుంది, ఆ దైవ ప్రసన్నత నీ మీదకి వస్తుంది, ఆ స్వస్థత నీ మీదకి వస్తుంది, ఆరోగ్యం నీకు వస్తుంది. చెప్పచ్చా? ప్రతి రోగము పోద్ది, నీకు పెట్టిన దెయ్యాలన్నీ కూడా పోతాయి. ఆయన ఎప్పుడైతే ఏలియా వెళ్ళిపోతా ఉన్నాడు, ఎలీషా చూశాడట, ఓ ఆ దుప్పటి ఆయన మీద పడింది. ఇప్పుడు అదే అభిషేకాన్ని ఎలీషా పొందుకున్నాడు. అది కొత్త దుప్పటి కాదు. అది ఏ దుప్పటి? అది పాత దుప్పటే. అది వాడబారిన దుప్పటి. అదే ప్రవక్త, అదే ఎలీషా అదే దుప్పటి తీసుకొని యోర్దాను దగ్గరికి వచ్చాడా? ఏలియా ఏది చేశాడో ఎలీషా అదే దుప్పటి తీసుకొని యెహోవా దేవుడు కొట్టాడు. 2 పాయలు అయిపోయింది. వెళ్ళాడు దాటుకొని. మరి ఆ దేవుడు ఇప్పుడు ఉన్నాడా? ఆ అద్భుతాలు ఇప్పుడు చేయగలడా ఆయన? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం, ఒక 2 కార్యాలతో మనం ముగించుకుందాం. అపోస్తల కార్యము ఒకసారి మత్తయి సువార్త 27, 28, 29 ఒక 2 రెఫరెన్స్లు అండి చూసి ముగిస్తాం. 27, 28, 29 మత్తయి సువార్త.
మత్తయి సువార్త 27, 28, 29. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుండి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజువు నీకు శుభమని ఆయనను అపహసించారంట. ఏంటంట? ఎర్రని అంగీని తొడిగించారంట. ఇప్పుడు ఈయనకున్న వస్త్రాలు తీసేశారు. రాజు అంటే ఏ వస్త్రాలు వేసుకుంటాడమ్మా? ఊదా రంగు వస్త్రాలే కదా. అందుకని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయనకి ఊదా రంగు వస్త్రాలు కొత్త వేయలే ఆయనకి, అది ఆల్రెడీ వాడిన అంగీ అది. అవునా? హల్లెలూయా. ఆ అంగీతో ఆయన ఏం చేస్తున్నారు? వాళ్ళు హేళన చేస్తున్నారు, అపహాసం చేస్తున్నాడు. ఆమేన్. మరి యోహాను సువార్త 19:24 కొన్ని రెఫరెన్స్ ముగిస్తాను. 19:24 లూకా యోహాను సువార్త 19:24. వీళ్ళు ఏం చేశారు? ఈయన అంగీని వారు దాన్ని చింపక, ఇప్పుడు ఈయన ఒక అంగీ వేసుకో ఉన్నాడు. అమ్మ యేసు ప్రభు ఏం వేసుకో ఉన్నాడు? ఆమె సేవకి వెళ్ళేటప్పుడు మరియమ్మ కుట్టిందంట. అమ్మ వింటున్నారా? మరియమ్మ కుట్టిందంట అంగీ, దాంట్లో కుట్టే లేదంట. అవునా? మన షర్ట్లో చింపితే పాటలుగా వస్తాయి. అయితే యేసు ప్రభుకి ఆమె వేసిన అంగీలో కుట్టే లేదంట. దాన్ని చింపాలని చూశారు వాళ్ళు, అయితే అది చినగలేదు. ఆమె ఎందుకంటే అది వాడబారిన అంగీ కాబట్టి, ఆయన వేసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. అది ఎంత చింపినా అది చిన్నగడం లేదు. అది కొత్తదా పాతది? పాతదేనా? నాకు డౌట్. 33 సంవత్సరాలు అదే అంగీ వేసుకున్నాడు ఆయన. అద్భుతం అనుకుంటాను నేను. 3.5 సంవత్సరం, క్షమించాను. హల్లెలూయా. 3.5 సంవత్సరం ఒకే అంగీ వేసుకున్నాడు ఆయన. ఆమెన్ ముగిస్తున్న దగ్గరికి వచ్చా. అయితే మరి అది చింపలేదు, కానీ అది చీట్లు వేసుకుంటే ఒకరికి వచ్చిందంట. వాడు ఊర్లోకి వెళ్ళాడంట, నాకు యేసు యొక్క అంగీ దొరికింది. వాడికి మామూలు సంతోషం కాదు. ఆ అంగీ కోసం వాడు డబ్బులు వేయలేదు. ఆ అంగీ కోసం ఒకవేళ ఎలా కూడా పెట్టి ఉండొచ్చు వాడు. చెప్పచ్చా? వినాయక చవితిలో వినాయకుడు బొమ్మ లడ్డును కొనుక్కుంటారు వేలు పెట్టి. దరిద్రమైన పరిస్థితి అంటే చర్చిలో క్యాలెండర్ 37,000 రూపాయలు పాడినారు ఈ సంవత్సరం క్యాలెండర్ ఒక ఆయన. చర్చిలో ఎన్ని ఇంత డబ్బులకి ఒక క్యాలెండర్ కాస్ట్ అంతా చర్చిలో డిసెంబర్ 31వ తారీఖు 37,000 రూపాయలు కొన్నాడు. ఆయన మీద పోటీ ఇంకొక ఆయన 38,000 కొన్నాడు. డబ్బులు పాస్టర్కి. పాస్టర్ల పండగ క్రిస్మస్ అంటే. పాస్టర్లు డబ్బులు సంపాదించుకునే పండగే క్రిస్మస్ పండగ. వింటున్నారా? పాస్టర్కి మంచి గుడ్డలు వస్తాయి, పాస్టర్కి మంచి చీరలు వస్తాయి. అవునా? సంఘానికి కూడా మంచి చీరలు వస్తాయి. అది మిస్ పండగ. క్రీస్తు ఏమైపోయినాడో మిస్ అయిపోయినాడు వాళ్ళకి. అందుకని వాళ్ళకి ఏం కావాలా? అంగీలు కావాలా, గుడ్డలు కావాలా. క్రిస్మస్కి యేసు అంగీలు కావాలా. అయితే యేసు వద్దాలకి ఈ మధ్యాహ్నం నీకు అంగీ కాదు కానీ ఆయన కావాలా. అంగీ దొరికినాడికి ఎంత సంతోషం అంటే యేసు దొరికిన నీకెంత సంతోషం రావాలి ఈ మధ్యాహ్నం. అంగీ దొరికినాడికే నీకు అంగీ కావాలా, ఆయన కావాలా? ఆయన వేసుకున్న అంగీ కావాలా, ఆయన కావాలా? ఆయన కావాలా. అంగీ దొరికిన ఊరంతా నాకు అంగీ దొరికింది, యేసు అంగీ నాకు వచ్చింది, చీటీ వేసుకుంటే నాకు వచ్చింది. ఈరోజు అంగీ కాదు, అంగీ కోసం రాలే ఇక్కడికి, నువ్వు ఆయన కోసం వచ్చినావు. ఆయన కావాలా మనకి. ప్రైజ్ లార్డ్. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆ అంగీ కూడా సెకండ్ హ్యాండ్ అంగీ. అది కూడా సెకండ్ హ్యాండ్ అంగీయేనా? హల్లెలూయా. ఆమేన్. అయితే చివరిగా ఒక అంగీ చెప్పి నేను ముగిస్తాను. ఆమేన్. ప్రకటన 19వ అధ్యాయం. ఇది కొత్త అంగీ పాత అంగీ చూద్దాం, ముగించుకుందాం. 19:7. విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు.
ఆయన స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. ఇంకా కనుక మనం సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమపరచుదాం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మూలములైన సన్నపనార వస్త్రములు ఆమెకి. ఈ మొదట ఎవరికి ఇచ్చినారు ఈ వస్త్రాలు? కాదు కాదు కాదు, ఇది వధువుకి. ఎవరా వధువు? మొదటి వధువు అంటే పౌలుకి ఇచ్చినాడు. ఎపిసి సంఘంలో ఇవ్వబడింది వధువుకి. అవునా? హల్లెలూయా. ఆయన 7 దీపస్తంభాల మధ్య సంచరించే మనిషి కుమారుడు ఆయనేనా? హల్లెలూయా. అంటే ఈ వస్త్రాలు పౌలు సంఘం వాడింది, ఐరనెస్ వాడింది, మార్టిన్ వాడింది, కొలంబో వాడింది, లూథర్ వాడింది, జాన్ వెస్లీ సంఘం వాడింది. చెప్పసా 6 సంఘాల్లో వాడి 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 వాడే ఈ చివరి కల్లో నీకు ఇవ్వబడింది ఈ అంగి. ఇది కూడా పౌలు పేతురులు అందరూ వాడిన అంగి. అది ఆమేన్. ఈ చివరి కల్లో వచ్చిన నీకు ఏదో కొత్త అంగి లేదు, ఆల్రెడీ పౌలు వాడి. ఏ సార్ అందరు ఇక్కడే ఉన్నారా? నేను నిజమే చెప్తున్నానా? అది నిజమేనా? ఇది ఈ కాలం ప్రవక్త ద్వారా సపరేట్గా నీకు ఇచ్చిన అంగి ఇది. ఇది నీది అంగి, ఇది కొత్తది కాదు. ఇది ఆల్రెడీ వాడింది. ఇది అది ఇశ్రాయేలీలు వాళ్ళు వేసుకున్న అంగీలు చెప్పులు 40 సంవత్సరాలు. వాళ్ళు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వేసుకున్నారంట. 40 సంవత్సరాలు ఉతికిడే లేదు, గంజాపేట ఇస్త్రీ లేదు. 40 సంవత్సరాలు వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. అయితే ఇశ్రాయేలీల అంగీలు 40 సంవత్సరాలే. ఈరోజు నువ్వు వాడుతున్న అంగి ఎప్పటి నుంచి? ఇది 2000 సంవత్సరాల నుంచి ఇదే అంగి వాడబడతా ఉంది అందరికీ. పౌలు దగ్గర నుంచి 7 సంఘ కాలాల్లో ఈ 2020 సంవత్సరాలంతా మధ్యలో ఒకే అంగి. అదే పౌలు వాడాడు, పేతురు వాడాడు, ఐరనెస్ వాడాడు, కొలంబో వాడాడు, మార్టిన్ వాడాడు, లూథర్ వాడాడు, జాన్ వెస్లీ వాడాడు. ఈ కాలం ఉరియం మారిన ప్రవక్త అదే అంగి వాడాడు. ఆ పౌలు ఆడిన అంగీనే ఈరోజు నీకు ఇచ్చినాడు ఆయన. ఇది కూడా సెకండ్ హ్యాండే. హల్లెలూయా. అందుకని ఈ అంగి సెకండ్ హ్యాండ్ అనబాక. అందులో అభిషేకం ఉంది, అందులో దైవత్వం ఉంది, అందులో దైవ ప్రసన్నత ఉంది. చెప్పచ్చా? హల్లెలూయా. ఎందుకంటే ఆల్రెడీ పౌలు వాడిన అంగీనే నువ్వు వాడుతున్నావు. అందుకనే పౌలు అనేది క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారము, నన్ను పోలి నడుచుకుని నేను ఆయన అంగీని వాడాను, నా సంఘాన్ని బోధించాను. చెప్పచ్చా? హల్లెలూయా. అదే మార్టిన్ బోధించాడు, అదే లూథర్ను బోధించాడు, అదే జాన్ వెస్లీ బోధించాడు, అదే ఈ కాలం యొక్క ప్రవక్త అది సంఘానికి బోధించాడు. అదే వర్తమానం ఈరోజు నీకు బోధించబడతా ఉంది. ఈరోజు కొత్త అంగి వచ్చింది తెలుసు. ఆమోసోమో బోరియా కొత్త అంగి. అది వద్దు మనకి. బ్రహ్మ క్రైస్ట్ అది ఏమంగి కొత్త అంగి మనకు వద్దు. అది అంగీలు ఆల్రెడీ పౌలు ఏది వాడారు, పేతురు ఏది వాడారు, ఈ కాలం ప్రవక్త ఏది వాడారు, ఈరోజు అదే వస్త్రాలు నీకు ఇవ్వబడ్డాయి. 7 సంఘ కాలంలో వాడుతున్న ఆ యొక్క వస్త్రాలు వాడబడిన వస్త్రాలు. అవి నువ్వు వాడుతావంటే అవి ఇంకా మరుగవుతూ ఉంటాయి తెలుసా? ఈ బైబిల్ వాడు నువ్వు సరిగా, నీలో మురికంతా పోతుందా? హల్లెలూయా. వాళ్ళు 40 సంవత్సరాలకే 40 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ వస్త్రాలు. అవునా? ఇది ఈరోజు వేసుకున్నాను, ఒక వారం తర్వాత దీన్ని ఏం చేయాలి? నేను ఉతకాలి. ఈ ఉతక బల్ల ఉతకతా వాడుతూ ఉంటే షైనింగ్ వస్తూ ఉంటాయి. అవి వాడుతూ ఉంటే ఏం వాడుతుంటాయి? అవి ఇంకా మెరుస్తూ ఉంటాయి. నువ్వు దేవుడి దగ్గర నడుస్తూ ఉండు, వాక్యంలో జీవిస్తూ ఉండు, నువ్వు రోజు రోజుకి ఏమవుతావు? నువ్వు మెరుపులు కనపడతాయి నీళ్ళు. అప్పుడు అంటారు, అమ్మాయి ఏమి ఎప్పటిలాగా లేదే, ఏమి ఈట మారిపోయిందా అంటే ఏం జరిగింది నీ లోపల? ఏం జరిగిందమ్మా? వచ్చిందా అంటే ఆ వస్త్రం వాడబట్టే కదా, పాత వస్త్రాలు వాడబట్టే కదా నీలో మార్పు జరిగింది. ఎప్పుడు బైబిల్ ఇప్పుడుది కాదుగా, కొత్త బైబిల్ కాదు కాదు. ఇది పాతదేనా? బైబిల్ పాతదేనా? వాక్యం పాతదేనా? ఎప్పుడు పాతదంటే ఇప్పుడుది కాదు. ఇది జగత్ పునాది వేయబడక ముందే అప్పుడు వాడతాను కాదు. ఈరోజు నువ్వు ఎంత చక్కగా ఈరోజు దేవుడి మందిరంలో కూర్చున్నావు. దేవుడిని దీవించింది కాక. కళ్ళు మూసుకున్నారు. మన మొదలు జాషువా వచ్చి మళ్ళీ ఒక చిన్న ప్రార్థన చేసి ఒక చరణం పడి ముగిస్తాను.
గంట 20 నిమిషాలు చెప్తున్నాను నేను వాక్యం, అంతకుమించి ఎక్కువ చెప్పడం లేదు. నా యూట్యూబ్ ఛానల్లో నేను చూస్తున్నాను, గంట 20 నిమిషాలు. అందరు కళ్ళు మూసుకున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుంది, కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుని. కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు, ఆయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనం అలాగే కళ్ళు మూసుకొని ఉండగా ఒక చిన్న చరణం పాడుకొని దేవుడి నామాన్ని స్తుతించుకుందాం. దేవుడు పంపిన మనిషొకడు తన రంగంపై రంకె వేశాడు. ప్రభు వాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు. ప్రభు వాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు. అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా. దేవుడు పంపిన మనిషొకడు తన రంగముపై రంకె వేశాడు. ప్రభు వాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు. గాలికి ఎగిరే వృద్ధుడతడు, సుడిగాలికి ఎదురై నిలిచాడు. గాలికి ఎగిరే వృద్ధుడతడు, సుడిగాలికి ఎదురై నిలిచాడు. యెజబెలు బోధను ఎదిరించి తన సేవకులందని హతమార్చి, యెజబెలు బోధను ఎదిరించి తన సేవకులందని హతమార్చి ప్రభువుకి సాక్షిగా నిలిచాడు. ప్రభువుకు సాక్షిగా నిలిచాడు. అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా. దేవుడు పంపిన మనిషొకడు తన రంగంపై రంకె వేశాడు. ప్రభు వాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు. ప్రభు వాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు. అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా. హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, ఆదిలో ఉన్న ఆదాము దగ్గర నుంచి ప్రభువా, ప్రకటన గ్రంథంలో నాయన రాయబడిన ఆ వధువు దగ్గరకు వరకు ప్రభువా నాయన తండ్రి, అయా దేవా మహిమ వస్త్రాల గురించి నాయన తండ్రి మీరు మాతో ఎంతో తేటగా మాట్లాడారు ప్రభువా. నాయన తండ్రి, జంతువుల కింద నాయన తండ్రి ఆ రక్తం నాయన తండ్రి మా పాపాలు కప్పబడ్డాయే కానీ నాయన తండ్రి మా పాపాలని తీసివేయలేకపోయాయి ప్రభువా. దేవా నాయన తండ్రి, ఆ ఏలియా ఇచ్చిన దుప్పటి కోసం నాయన తండ్రి ఎలీషా ఏ విధంగా అయితే నాయన తండ్రి అయా దేవా ఏలియాను వెంబడించాడో ప్రభువా, నాయన నీ యొక్క ఆత్మను పొందుకోవడానికి ప్రభువా, ఆ చివరి కాలంలో పంపబడిన ఏలియా యొక్క ఆత్మను పొందుకోవడానికి నాయన తండ్రి మేము ఇక్కడ చేరి ఉన్నాం ప్రభువా. దేవా ఏలియా ఆత్మను మా మీద కుమ్మరించండి ప్రభువా. ఈ చివరి కాలంలో నాయన తండ్రి ప్రతి బోధను ఎదిరించి ప్రభువా అయ్యా దేవా యొక్క అభిషేకాన్ని పొందుకునే ఆత్మను నాయన మాకిమ్మని అడుగుతున్నాం ప్రభువా.
నాయనా తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా అట్టి ఆత్మ కొరకు నాయన తండ్రి మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. దేవా ఇదే ఆత్మ నాయన తండ్రి ఆ మేడగదిలో కుమ్మరించబడింది. ఆ పరిశుద్ధాత్మయే నాయన తండ్రి ఇదిగో మేము అడుగుతున్నాం ప్రభువా. దేవా మాకు దయచేయండి దేవా. నాయన తండ్రి నిలబడిన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. నాయన తండ్రి మాకు కావలసిన ఆ మహిమ వస్త్రం గురించి మీరు మాట్లాడారు ప్రభువా. దేవా నాయన తండ్రి మేము వేసుకున్న వస్త్రాలు పాతబడిపోవచ్చు ప్రభువా. నీవిచ్చే మహిమ వస్త్రం మాత్రం ప్రభువా మాకు చిరకాలం ఉంటుంది ప్రభువా. నాయన తండ్రి ఆ పరిశుద్ధుల నీతి క్రియల గురించి నాయన తండ్రి మీరు మాతో మాట్లాడారు దేవా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన తండ్రి నీ యొక్క మహిమ వస్త్రం పొందుకొనుటకు నాయన తండ్రి మమ్మల్ని సరిచేయండి ప్రభువా. ఆ యొక్క అభిషేకాన్ని మాకిమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన తండ్రి నీ యొక్క దాసుని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన తండ్రి అనేక స్థలాల్లో నాయన తండ్రి ఇంకనూ బలంగా అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా మా దాసుడి పైన ఎలాంటి ఆత్మ మేము కలిగి ఉన్నామో ప్రభువా అట్టి ఆత్మను మాకు దయచేస్తారని మేము అడుగుచున్నాం ప్రభువా. దేవా అట్టి పరిశుద్ధాత్మను నాయన మీరు మాకు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన తండ్రి విన్న నీ బిడ్డలు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన తండ్రి విత్తబడిన వాక్యాన్ని నాయన తండ్రి నీరు కట్టి ఫలింపజేయండి ప్రభువా. సాతానుడు నాయన తండ్రి అయ్యా దేవా రకరకాల ఆలోచనలతో ఆ వాక్యాన్ని వెతుకుపోకుండాన్నట్లు ప్రభువా నాయన తండ్రి మీరే నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన తండ్రి నీ బిడ్డలు తిరిగి వెళుతుండగా ప్రభువా అట్టి అభిషేకాన్ని నాయన వారి గృహంలో నాయన తండ్రి వారు తీసుకుని వెళ్ళినట్టు మీరు కృప చూపిస్తారని మేము నమ్ముచు యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఇదిగో ఈ చిన్న ప్రార్థన మీ యొద్ద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆశీర్వాద ప్రార్థన పాస్టర్ గారు తీస్తాం. యేసుక్రీస్తు యొక్క కృప అనే సన్నిధి ప్రసన్నత మనకిని ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకైన కృప దయచేయను గాక. ఆమెన్. హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఒకరికొకరు కరచాలను తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, బ్లెస్ యూ సిస్టర్. దేవుడు నేను దీవించు.